ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా గదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ నమావోం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నిగమకల్పతరోద్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరహసికా భువి భావుకాః. ఓం నమో భగవతే వాసుదేవాయ. తథో అనేకా సహస్రకోటి విమానానీక సంకుల దేవయానే నావతరందీందు మండలమావార్య బ్రహ్మసదనే నిపతతి. తతః సప్తర్షి మండలమును పవిత్రమునర్చిన పిమ్మట అనేకముగు సహస్ర వేలాది కోట్లు విమాన అనేక విమానములతో సంకులమైనట్టి దేవయానేన దేవతల అంతరిక్ష మార్గమున అవతరంతి అరుదించి ఇందుమండలం చంద్రలోకము ఆవార్య ముంచివేసి బ్రహ్మసదనే మేరు పర్వతం పైనను బ్రహ్మపురి యందు నిపతతి పడును. ధ్రువలోకము భావము ధ్రువలోకము చెంతనున్న సప్తర్షి మండలమును పవిత్రమనర్చుట పిమ్మట గంగాజలము ఆకాశ మార్గమున కోట్లాది విమానముల ద్వారా అరుదించి చంద్రలోకమును ముంచివేసి తుదకు మేరు పర్వతాగ్రమున గల బ్రహ్మపురికి చేరును. హరే కృష్ణ. భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జై. హరే కృష్ణ. ఈనాటి నిత్యం భాగవత సేవయా తరగతికి మరియు వైష్ణవులు భక్తులందరికీ ఆన్లైన్ ఆఫ్లైన్ వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం. అర్హత లేని నాకు అవకాశం ఇచ్చిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ గారికి, శిక్షా గురువులు పూజ్యశ్రీ రూపేశ్వర్ చైతన్య ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్యశ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్యశ్రీ విపిన విహారీ రామచంద్ర ప్రభు, పూజ్యశ్రీ వేణుమాధవ్ ప్రభు, పూజ్యశ్రీ జయగోవింద్ ప్రభు, పూజ్యశ్రీ శ్రీనివాస మనోహర శ్రీనివాస కనోష మరియు ప్రభులందరికీ ధన్యవాద ప్రణామాలు. వైష్ణవులందరికీ ప్రణామాలు. హరే కృష్ణ. ఇక భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జై. ఇక భావం చెప్తున్నారు, భాష్యం చెప్తున్నారు.
ప్రభుపాదుల వారు గంగా నది విశ్వము యొక్క ఆచ్ఛాదనమునకు వెలుపలనున్న కారణోదక సముద్రము నుండి వచ్చుతున్నదని మనము సదా జ్ఞప్తి అందించుకొనవలెను. కారణార్ణవ జలము వామనమూర్తిచే చేయబడిన రంధ్రము ద్వారా ప్రవహించి ధ్రువలోకమును చేరెను. పిమ్మట అది ధ్రువలోకమునకు క్రిందనున్న సప్తర్షి మండలమును చేరెను. ఆ పిమ్మట అది అనంతకోటి విమానములలో కొనిరాబడి మేరుపర్వతాగ్రముపై పడినది. ఆ ప్రకారము గంగాజలము చివరకు అధోలోకములకు హిమాలయ పర్వత శృంగములను చేరి అచ్చట నుండి హరిద్వారము గుండా భారత భూమి యందు ప్రవహించుచు ధరిత్రిని పావనము చేయుచున్నది. విశ్వము యొక్క ఉపరితలము నుండి వివిధ లోకములకు గంగానది ఎట్లు ప్రవహించునో ఇచ్చట వివరింపబడినది. దివ్య విమానముల ద్వారా సప్తర్షి మండలము నుండి ఆ జలము వివిధ లోకములకు చేరుచున్నది. నవీన కాల శాస్త్రజ్ఞులు ఉన్నత లోకములకు వెడలుటకు ప్రయత్నించుచున్నప్పటికీ ధరిత్రిపై విద్యుత్ శక్తి కొరత వారి ఎదుటనే నిలిచి ఉన్నది. నిజముగా వారు సమర్థులే అయినచో విమానములలో ఇతర లోకములకు వెడలవలసి ఉండును. కానీ వారది చేయజాలకున్నారు. చంద్రలోక యాత్రకును ప్రక్కకు పెట్టి వారిప్పుడు ఇతర గ్రహములకు వెడలుటకు విఫలయత్నం కావించుచున్నారు. హరే కృష్ణ. ఇక్కడ పరీక్షణ్ మహారాజుకు చెప్తున్నారు అన్నమాట. ఎవరు? సుఖదేవ్ కోసం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ఈ గంగా అవతరణం ఎలా జరిగింది అని చెప్పేసి, గంగా నది, గంగామాత ఉన్నారు కదా, వారు యొక్క అవతరణ ఏ విధంగా జరిగినది అని చెప్పేసి ఈ 17వ అధ్యాయంలో పంచమ స్కందము, 5వ స్కందము, 17వ అధ్యాయంలో గంగావతరణం అని చెప్పేసి ఈ అధ్యాయము ఇక్కడ గంగా యొక్క నది ఎలా వచ్చినది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఇలావృత్త వర్షమునందు నలువైపుల నుండి ప్రవహించుచు మరి దేవదేవుని చాతుర్వ్యూహమైన సంకర్షణని శివుడు కావించిన స్థుతులు కూడా ఇందు వర్ణితమైనవి. బలి మహారాజు యజ్ఞమాచరించినప్పుడు విష్ణు భగవానుడు త్రివిక్రమునిగా అతని చెంతకు చేరి 3 అడుగుల నేలను భిక్షగా అర్థించాడు కదా. త్రివిక్రముడు మాదిరిగా ఏం చేశాడు? 3 అడుగుల భూమి అడిగేసి ఒక భూమితో ఈ అధో ఊర్ధ్వలోకాలు ఆక్రమించేసినాడు. 2వ అడుగుతో వచ్చేసి మొత్తం ఆకాశం అంతా విశ్వమంతా ఆక్రమించేసినాడు 2వ పాదంతో. 3వ పాదాన్ని ఎక్కడ పెట్టాలో చెప్పని చెప్పినప్పుడు అప్పుడు ఆ విశ్వాన్ని అంతటా 2వ పాదముతో ఆయన ఆ పాదము తాకినప్పుడు ఈ బ్రహ్మాండములో ఈ బ్రహ్మాండము యొక్క పొరను కొద్దిగా అతని కాలి గోటి తగిలి అక్కడ ఉండే కారణోదక జలాలు ఉంటాయన్నమాట. కారణోదక సాయి విష్ణుడు కదా. ఈ బ్రహ్మాండము ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ మహావిష్ణువు యొక్క చెమట బిందువు రోమకూపం నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట బ్రహ్మాండం. మన చెమట బిందువు ఎట్లయితే ఉంటుందో ఆ కృష్ణుడి యొక్క ప్రథమ పురుషావతారమైన ఫస్ట్ అవతారమైన కారణజలాల్లో ఉంటాడు. ఆ జలమునే ఈ గంగామాతగా అవతరించింది. అప్పుడు ఆయన పాదాలను తాకుతూ అభిషేకం చేస్తూ వచ్చింది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారన్నమాట. కాబట్టి పిమ్మట 2 అడుగులతో ఆ వామనమూర్తి ముల్లోకాలను ఆక్రమించి 2 అడుగులతో ముల్లోకాలు ఆక్రమించినాడు. ఇక తన ఎడమకాలి బొటన వేలితో బ్రహ్మాండము యొక్క ఆచ్ఛాదనమును చిల్లు చేశాను. చూడండి ఇక్కడ చెప్తున్నారు, ఎడమకాలి బొటన వేలితో చిల్లు చేసేసినాడు. అంతటా కారణోదక జలము నుంచి కొన్ని జలబిందువులు ఆ రంధ్రము ద్వారా కారి శివుని శిరముపై పడినవి. శివుడు అక్కడ కైలాసం పైన ఉన్నాడు కాబట్టి పైన ఉన్నాడు. అంటే బ్రహ్మలోకం నుంచి కంటే ఇక పైన ఉండేది శివుడి లోకం. ఆ శివుడి లోకం పైన ఉండేది ఎవరంటే విష్ణులోకము కదా, హరిధామం అంటాం కదా. ఇదేమిటి 14 లోకాలు ఏమంటాము? దేవీధామం అంటాం. దీని ఏమంటాం? దీనిని ఈ 14 లోకాలు బ్రహ్మాండ ఏమంటే దేవీధామము. దీంట్లో బ్రహ్మదేవుడు కూడా ఉంటాడు. దీంట్లోన ఈ బ్రహ్మాండంలో ఉండేది బ్రహ్మదేవుడు కూడా సత్యలోకంలో ఉన్నాడు కాబట్టి ఈ బ్రహ్మాండంలో 14 లోకాలు ఒకనొక లోకం అది కూడా. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఈ 14 లోకాల అధికారి ఎవరంటే దుర్గాదేవి, దేవిధామం, భవాని, భవసాగరం. ఇది దీనికి పైన ఉండేది కైలాసం, చంబుధామం అంటాం దాన్ని. ఏమంటాం దాన్ని? ఆ చంబుధానికి పైన ఉండేది హరిధామం. హరిధామం అంటే ఎవరు? ఎవరా విష్ణువు? ఏ సముద్రంలో ఉంటాడు ఆయన? పాల సముద్రంలో ఉంటాడు. పాల కడలిపై శశశయనిపై శయనించేవా ఓ దేవా అని చూసి పాట విన్నాం కదా మనం చిన్నప్పుడు. లిటిల్ కృష్ణ ఉన్నప్పుడు విన్నాం అనమాట మేము కదా. మీరు విన్నారా? మేము విన్నామండి.
గుళ్ళో పెట్టేవాళ్ళు మాకు. శివాలయం పక్కన ఉండేది మాకు. ఇంటి పక్కనే వినేవాళ్ళం. కాబట్టి ఆ విధంగా పాలకడలిలో శశిశయనిపై శయనించావా ఓ దేవా అని చెప్పేసి చెప్పారనమాట. ఆ విష్ణు క్షీరోదక సాయి విష్ణు పాల సముద్రంలో ఉన్నాడు కాబట్టి క్షీరం అంటే పాలు. ఆ విష్ణుధామం హరిధామం అంటారనమాట. కాబట్టి ఆ విధంగా వచ్చేసి ఆహ్, అక్కడ శివుడి యొక్క శిరస్సు పైన ఆ జలాలు పడినాయి అని చెప్తున్నారు ఇక్కడ. అవి అచ్చటనే ఒక 1000 యుగముల కాలము నిలిచి ఉన్నవి. ఎన్ని యుగాలున్నాయి ఇవి? 1000 యుగాలున్నాయన్నమాట. ఆ! ఆ జలబిందువులే పవిత్ర గంగా నదిగా మారినవి. విష్ణుపాద విష్ణుపాద మూలమున చెంత ఉన్నట్టి ఉన్నత లోకములలో అది మొదలు ప్రవహించును. కాబట్టి విష్ణు పాదోద్భవైన గంగా అంటారు. వేదం శాస్త్రం ఏం చెప్తుందంటే విష్ణు పాదోద్భవైన గంగా. మరి ఎవరి యొక్క పాదం నుంచి వచ్చింది అంటే విష్ణువు. విష్ణువు అంటే ఏ అవతారంలోన? త్రివిక్రముడు. త్రివిక్రముడు అంటే ఎవరు? వామనుడు. వామనుడు అంటే చిన్ని బాలుడు, పొట్టి బాలుడు కదా! పొట్టి బాలుడు, చిన్ని బాలుడు కదా! వామనావతారం. తర్వాత ఎప్పుడైతే 3 అడుగులు భూమి దానం చేయడానికి సిద్ధమైపోతాడో బలి మహారాజు, ఎవరు? ప్రహ్లాదుడి మనవడు సిద్ధమైతాడో, ఈయన దేహాన్ని పెంచేస్తాడు, ఆకాశం అంతా పెంచేస్తాడు, త్రివిక్రముడు అయిపోతాడనమాట కదా! త్రివిక్రముడు అంటే 3 లోకాలను ఆక్రమించిన వాడు. విక్రముడు అంటే ఆక్రమించిన వాడని అర్థం అనమాట. కాబట్టి ఆ రూపం తెలిసినప్పుడు ఈ విధంగా చెప్తారు. కాబట్టి జాహ్నవి నది అని చెప్పేసి అంటారు. పవిత్ర గంగా నది యొక్క పవిత్ర జలం. ఎందుకంటే భగవంతుని యొక్క పాదాలు తాకినది కాబట్టి, భగవంతుని పాదాలు స్పర్శిస్తే ఎంతైతే మనకు మరి సుకృతి తర్వాత ఏదైతే లభిస్తుందో, అటువంటి సుకృతి గంగా జలంలో స్నానం చేయడం వల్ల పవిత్రమైపోతాం. దానికి సమానం అని చెప్తారన్నమాట. కృష్ణుడి యొక్క పాదాలు తాకినట్టే అంట గంగా స్నానం చేస్తే. చేసినావా కృష్ణ? గంగా స్నానం చేసినావా? చేయాలి కృష్ణ మనమంతా. ఏమి? కాబట్టి 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 విష్ణుపాద మూలమున చెంత ఉన్నట్టి ఉన్నత లోకములలో అది మొదలు ప్రవహించును. గంగా నదికి భాగీరథి నది అని కూడా అంటారు. భాగీరథి అంటారు. భాగీరథి అంటే ఎవరు? భగీరథుడు. ఎవరా భగీరథుడు? భగీరథుడు వచ్చేసి సగర రాజుల యొక్క మనువడు. వాళ్ళ సగర చక్రవర్తికి 1000 మంది కొడుకులు ఉంటారు. ఆ 1000 మంది కొడుకులు అశ్వమేధ యాగం చేసినప్పుడు వాళ్ళు 100 యజ్ఞములు 100 అశ్వమేధ యాగములు చేస్తున్నారని చెప్పేసి ఇంద్రుడి కోపం వచ్చేస్తుంది. ఏం చేస్తాడంటే వీళ్ళు 100వ యాగం ఫలితం అంటే సఫలం కాకూడదని చెప్పేసి ఆ యజ్ఞాశ్వాన్ని తీసుకొని పోయి కపిల భగవానుడు ఉంటాడు కింద పాతాళంలో తపస్సు చేస్తుంటాడు. ఆయన దగ్గర పోయి కట్టేస్తాడు. ఎవరు? ఇంద్రుడు. ఎక్కడ చూస్తే మొత్తం ఈ ప్రపంచంలో బ్రహ్మాండంలో ఎక్కడ కనబడదు. భూ ప్రపంచం అంతా విస్తరించి మొత్తం అంతా నలు దిక్కల మొత్తం అంతా స్కాన్ చేస్తారన్నమాట. ఎంత స్కాన్ చేసినా వాళ్ళ యజ్ఞాశ్వం కనబడదు, అశ్వమేధ యాగం కనబడదు. అప్పుడు తర్వాత నారద మహర్షి చెప్తారనమాట, లేదు లేదు అది పాతాళంలో ఉందని చెప్పినప్పుడు అప్పుడు వీళ్ళంతా పోతారు. సగర చక్రవర్తి యొక్క కుమారులంతా వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ పక్కన అక్కడ యజ్ఞం చేస్తే ఆయన జపం చేస్తున్నాడు. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే చెప్పేసి ధ్యానంలో ఉంటాడు అనమాట. కృష్ణనామంలో ఉంటాడు. కానీ అక్కడ పక్కనే చెట్టుకు గుర్రం గచ్చి వేసింటాడు. ఈ చక్రవర్తి కుమారులంతా 1000 మంది కోపంతోన మా గుర్రాన్ని ఇంత కట్టేస్తావా, ఇంత కష్టపెడతావా మమ్మల్ని అని చెప్పేసి ఇతనే కట్టేస్తానని చెప్పేసి తెలుస్తారన్నమాట వాళ్ళు. కాబట్టి ఆయన యొక్క తపస్సును భంగనం చేయడానికి పోతే ఆయన ఇట్లా కళ్ళుతో తెరిచి చూసేపటికి 1000 కుప్పలు పడిపోతాయి అన్ని. హరే కృష్ణ అంతే. కాబట్టి వాళ్ళకి మోక్షం లేదు ఇంకా. కాబట్టి తర్వాత ఎవరు? దిలీప మహారాజు వస్తాడు తర్వాత. ఇంకా దిలీప మహారాజు వచ్చేసి దిలీపుడి ద్వారా ఆ విధంగా వంశంలో వచ్చేసి రఘు మహారాజు కదా, వాళ్ళంతా వచ్చేసినాక నెక్స్ట్ భగీరథుడు అనమాట, మహాభక్తుడు. ఇంకా బ్రహ్మ గురించి తపస్సు చేస్తాడనమాట. చేసినాక బ్రహ్మదేవుడు ఏం కావాలి చెప్పు, కోరుకో వరం అంటాడు. నాకు గంగా నది కావాలా, ఎందుకంటే మా పితృదేవతలంతా మరి పాతాళంలో బూడిదైపోయినారు, వాళ్ళకు పుణ్యగతులు లేవు, వాళ్ళు అధోగతిలో ఉన్నారు, వాళ్ళకి ఉత్తమ గతి ప్రాప్తించడానికి నేను నా వంతుగా నా ధర్మం కాబట్టి మన వంశజులు ఏం చేయాలి, మనము ఉత్తమ గతిలో ఉత్తమ మార్గంలో ఉండి వాళ్ళని ఉత్తమ గతిలో ఉన్నత లోకాలకు తీసుకుని వెళ్ళే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అంతేకాని మతం మారి నాశనం అయిపోకూడదు అనమాట. కాబట్టి అది చెప్తాడనమాట. చెప్పినందుకు సరే అని చెప్పేసి గంగాను పంపిస్తాను, కానీ గంగామాత యొక్క ధాటికి ఆ ప్రవాహానికి తట్టుకునే భూమాతకు సరిపోదది అంటే అప్పుడు శివుడి గురించి మరి ప్రార్థన చేస్తాడు. తపస్సు చేస్తే శివుడు వస్తాడు. ఏం నాయన ఏం చెప్పంటే, మీ తలపైన ఉంది కదా గంగమ్మ, వచ్చింది కదా, నాకు వదిలే అని చెప్తారనమాట. ఆ విధంగా దార వలుస్తారనమాట. ఆ విధంగా హరిద్వార్ నుంచి ఫస్ట్ వచ్చేస్తుంది కదా, తర్వాత యమునాద్రి కదా, ఏది జఫ్నుడు అని చెప్పేసి ఋషి ఉంటాడు. ఆశ్రమం అంతా ముంచేస్తే ఆయన కోపం వచ్చేస్తుంది.
మింగేస్తాడు. మింగేస్తే నాయన నువ్వేం ఇట్లా చేస్తావు, నేను మా వంశంలోకి తీసుకెళ్లాలని చెప్పి భగీరథ వస్తే అప్పుడు చెవులో నుంచి వదిలేస్తాడు అనమాట. అవి కాబట్టి జాహ్నవి అని చెప్పి పేరు అక్కడ నెక్స్ట్ చెప్తాం. జాహ్నవి అని పేరు కూడా ఉంది. జాహ్నవి అనుచు పెక్కు నామములు కలవు. ధ్రువునకు సప్తర్షులకు భగవచ్చరణ విందము సేవ తప్ప అన్యమైన కోరిక లేనందున ధ్రువమండలమును మరియు సప్తర్షి మండలమును గంగా నది పవిత్రం కావించుతున్నది. కాబట్టి భగవంతుని పాదపద్మములని బహిర్గతమయ్యే గంగా నది స్వర్గాది లోకములను ముఖ్యంగా చంద్రలోకమును వెల్లువతో ముంచెచ్చుతూ మేరు పర్వతాగ్రమున గల బ్రహ్మపురి ద్వారా ప్రవహించును. కాబట్టి చంద్రమండలం నుంచి ఎక్కడికి వచ్చేసింది? బ్రహ్మపురి, బ్రహ్మదేవుడు ఉండే బ్రహ్మపురికి వచ్చేసింది అనమాట. అక్కడ బాగా వెల్లువెత్తి బాగా ప్రవహించింది అనమాట. అతడి నుండి 4 పాదములుగా సీత, అలకనంద, చక్షు, భద్రాను నామములతో తెలియబరుచున్నది బ్రహ్మపురి కదా. చీలి పిదప లవణ సముద్రం వైపునకు ప్రవహించును. ఉప్పు సముద్రం బంగాళాఖాతం వైపు ప్రవహిస్తుంది అనమాట. కాబట్టి సీతయ్యను పాయ శేఖర పర్వతము, గంధమాదన పర్వతముల ద్వారా ప్రవహించి పిదప భరద్వజ వర్షమున ప్రవహించి పడమర దిక్కు గల లవణ సముద్రమును కలియును. అటువైపు కూడా పోతుందంట. లవణ సముద్రం అంటే పడమర దిక్కులో ఏముంది? లవణ సముద్రం, ఉప్పు సముద్రం, అది అరేబియా సముద్రం అంటాం కదా ఇప్పుడు మనం, అదనమాట. యాస్. చక్షువను పాయ మాల్యవంత పర్వతం మీదుగా ప్రవహించి కేతుమాల వర్షమును చేరిన పిమ్మట పశ్చిమ సముద్రమున కలియును. భద్రయ్యను పాయ సుమేరు, కుముద, నీల, శ్వేత, శృంగ పర్వతం మీదుగా కురుదేశమును చేరి ఉత్తరమున లవణ సముద్రంలో కలియును. ఉత్తరమున కూడా ఒక లవణ సముద్రం ఉందంట, అక్కడ కలుస్తుందట. అలకనందయ్యను పాయ బ్రహ్మాలయము గుండా ప్రవహించి హేమకూటము మరియు హిమకూటముతో పాటు పెక్కు పర్వతమును దాటి భరత వర్షమును చేరును. ఇది మన దేశానికి వచ్చిన గంగామాత. అచ్చట అది దక్షిణాభిముఖముగా ప్రవహించి లవణ సముద్రమును కలియును. దక్షిణాన ఇట్లా వచ్చేసి ఎక్కడ కలుస్తుంది? ఇటువైపు వస్తుంది, దక్షిణ వైపున వచ్చేస్తుంది. ఎక్కడికి వస్తుంది చెప్పండి? కాదు, ఉత్తరప్రదేశ్లో ఉంటే ఏదేది చెప్పండి? త్రివేణి సంగమం, ప్రయాగరాజ్. ఎస్, దక్షిణాన ప్రయాగరాజ్ వరకు వచ్చేస్తుంది. మరి అట్లా మరి తిరుగు ముఖం పట్టేసి మరి ఉత్తరానికి పోయేసి అక్కడ నవద్వీప్ దగ్గర, ఎక్కడ నవద్వీప్ మాయాపూర్ దగ్గర వచ్చేసి మరి బంగాళాఖాతంలో కలుస్తుంది అనమాట. అట్లా మరి వెనుకపోతుంది అనమాట. ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి భరతవర్షంగా పిలువబడు భూభాగం కర్మక్షేత్రము. ఇక మిగిలిన 8 వర్షములు స్వర్గ సౌఖ్యమును అనుభవించుచు వారి కొరకై ఉద్దేశింపబడినవి. 8 ఉన్నాయి కదా, అవి స్వర్గ సౌఖ్యాలు అనుభవించే వారి కోసం. అత్యంత రమ్యమైన ఆ 8 ప్రాంతములలో దేవతలు నానా రకములకు సుఖ సౌఖ్యములను అనుభవించుచుండరు. భగవంతుని ఒక భిన్నమైన అవతారము జంబుద్వీపమందలి 9 వర్షములలో తన కరుణను ప్రసరించును. కాబట్టి జంబుద్వీపములో 9 వర్షములు ఏర్పాటు చేసినారు. దాంట్లో 8 ద్వీపములు వచ్చేసి వర్షంలో వచ్చేసి దేవతలకు ఇచ్చినాడు, ఒక వర్షం మాత్రం మనకి ఇచ్చినాడు అనమాట. కాబట్టి ఇలావృత వర్షము నందు శివుడొక్కడే పురుషుడు. ఇలావృత్తంలో ఎవరుంటారంటే శివుడు మాత్రమే పురుషుడు ఉంటారు, మిగతా వాళ్ళంతా సేవకులుగా ఉంటారు. అతడచ్చట సేవికా బృంద పరివేష్టిత యగు భవానిని కూడి వసించును. కాబట్టి శివుడి యొక్క భార్య ఎవరు? భవాని. ఎవరు? పార్వతీదేవి. ఇతడు ఇక ఇతర పురుషుడు ఆ ప్రాంతమును ప్రవేశించినచో భవానీ శాపం వలన స్త్రీగా మారును. చూడండి, ఇలా వృత్తంలో వచ్చేసి ఎవరైనా పురుషుడు ప్రవేశిస్తే స్త్రీగా మారిపోతారంట. భవానీ శాపం అది. పురుషుడు ఎవరు? శివుడు మాత్రమే, భవానీ మాత్రమే. ఇంకా ఎవరైనా వస్తే కనుక అంత స్త్రీగానే మారిపోవాలి అక్కడికి. కాబట్టి శివుడు అచ్చట సంకర్షణుని పలు స్తోత్రములతో కీర్తించుచుండును. వాణిలో ఒక స్తోత్రం ఇట్లుంది: హే ప్రభు, నీ భక్తులను సంసారము నుండి ఉద్ధరించుము, అభక్తుల నందరినీ భౌతిక జగత్తు నందే బంధించి వేయుము. నీ కరుణ లేనిదే ఎవడును భవబంధము నుండి బయటపడజాలడు. చూడండి, ఎవరైతే భగవంతుని భక్తులు ఉంటారో, కృష్ణ భక్తులు ఉంటారో వాళ్ళకి మోక్షాన్ని అని చెప్పినాడు. ఎవరైతే భక్తి చేయకుండా ఉంటారో వాళ్ళని ఇక్కడే కదా, ఇది మాయా, ఇదంతా మాయ కదా, మహామాయ, ఈ భౌతిక జగత్తులో బంధించని చెప్పినాడు సంకర్షణునికి. ఎవరు సంకర్షణుడు అంటే కృష్ణుడి యొక్క అంశ ఆయన కూడా. కాబట్టి బలరాముడే ఆయన. కాబట్టి ఇక్కడ ఆ విధంగా కాబట్టి మనకు ఉన్నత లోకాలు వెళుతున్నాయి. కాబట్టి మనం అంతా ఏం చేస్తున్నామంటే ఈ గంగా నదిని విమానాలు, ప్రత్యేకమైన విమానాలు ఏర్పరిచినాడు భగవంతుడు. ఏర్పాటు చేసేసి చివరకు అధోలోకము అంటే పాతాళ లోకం వరకు దానిని ప్రవాహం తీసుకుపోయినారనమాట. భగీరథుడు తీసుకెళ్లాడు. ఆ విధంగా ఉందని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ 5వ శ్లోకం చెప్తున్నాడు: మేరు పర్వతంపై గంగా నది 4 ధారలుగా విభక్తమై చతుర్దిశల యందు. ఎన్ని దిశలన్నీ? చతుర్దిశలు, 4 దిశలు. ఏంటి? తూర్పు, పడమర,
ఉత్తర దక్షిణం ప్రవహిస్తుంది. ఒకటి సీత, అలకానంద, చక్షు, భద్ర అను 4 పాయాలు అనమాట. ఆ విధంగా 4 దిక్కుల 4 పాయాలుగా గంగామాత ప్రవహిస్తున్నది అని తర్వాత సముద్రం వైపుకు ప్రవహిస్తుంది. నది యొక్క గమ్యం ఏమి చెప్పండి? చెప్పండి. నదుల యొక్క గమ్యం ఏది? గమ్యస్థానం ఏది? సముద్రమే. సముద్రం చేసుకోవడమే భర్త సముద్రము. నదులు అంటే భార్యలు. ఏమి? కాబట్టి ఒక భార్య ఏం చేయాలా? తన భర్తను కలవాలా? లేకుంటే ఎక్కడైనా పోవాలన్నా చెప్పండి. భర్తను కలవాలా? ఆ విధంగా వచ్చేసి కలుస్తాయని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి సీతయ్యను గంగా జలధార మేరు పర్వతాగ్రమణ గల బ్రహ్మపురి యందు ప్రవహించి పిమ్మట అతడు నుండి మేరు పర్వతముతో దాదాపుగా సమానమైన ఎత్తు కలిగిన కేసరాచల శృంగములపై పడును. కాబట్టి మేరు పర్వతానికి సమానంగా ఎత్తు కలిగిన ఇంకోటి కేసరాచలం ఉందంట. కేసర అచలం అంటే కొండ, పెద్ద కొండ. అది కూడా మేరు పర్వతమే ప్రపంచంలో ఈ సృష్టిలో భగవంతుడి యొక్క సృష్టిలో అత్యంత ఎత్తైన పర్వతం అది మేరు పర్వతం కదా. మరి ఎస్, ఆ పర్వతములు మేరు పర్వతమునకు చుట్టూ కేసరముల వలె ఉన్నవి. అతడి నుండి గంగా నది గంధమాదన పర్వత శృంగములపై పడి పిదప భద్రస్వ వర్షమున ప్రవహించను. తుదకు అది పశ్చిమమునందు లవణ సముద్రమును చేరును. కాబట్టి పశ్చిమం అంటే ఇది కాదు మనం చెప్పుకున్నది. ఈ పశ్చిమ సముద్రం ఇది కాదు, అరేబియా కాదు, ఇది వేరు, ఇంకా వేరుంది. కాబట్టి ఇక 7వ శ్లోకం చెప్తుంది. చక్షు అనేది 2వ పాయ. సీత అనే పాయ ఎక్కడ పోతుంది అనేది ఇక్కడ చెప్పుకున్నారు. ఇక్కడ ఉత్తరంలో కలుస్తుంది. అది ఎక్కడ? పశ్చిమాన కదా. ఆ పశ్చిమంలో లవణ సముద్రంలో కలుస్తుంది. ఎవరు? సీత అనే ఒక 4 దిశలలో 4 పాయలుగా విడిపడింది కాబట్టి, విడిపోయింది కాబట్టి గంగమ్మ. కాబట్టి సీతాపాయ అక్కడ పోతుంది. నెక్స్ట్ చక్షువనడి పాయ గంగా నది యొక్క పాయ మాల్యవంత శిఖరముపై పడి అచట నుండి కేతమాల వర్ష ప్రాంతమున ప్రవహించును. ఆ ప్రాంతమున గంగా నది అప్రతిహతముగా ప్రవహించుచు చివరకు పశ్చిమమునందు గల లవణ సముద్రమును చేరును. ఇది సృష్టిలో ఉండే పశ్చిమ దిక్కు. ఇది మన దేశానికి సంబంధించిన ఏళ్ళలు కాదు ఇవి. కాబట్టి ఆ విధంగా పశ్చిమ తీరంలో లవణ సముద్రంలో కలువును. కాబట్టి దాదాపుగా ఈ భూమండలంలో ఉండే సముద్రాలన్నీ, ఇప్పుడు మనకు తెలిసిన సముద్రాలన్నీ ఏంటంటే లవణ సముద్రాలే. ఓకే. తర్వాత 8వ శ్లోకము. భద్రయను పాయ గంగా నది పాయ 3వ పాయ ఇది కదా. ఒకటి సీత, 2వది చక్షు, 2వది సీత, చక్షు, తర్వాత భద్ర, అలకానంద. ఇక భద్రయను గంగా నది పాయ మేరు పర్వతమునకు ఉత్తర దిక్కుగా ప్రవహించును, ఉత్తరం వైపుకు. దాని జలములు వరుసగా కుముద, నీల, శ్వేత, శృంగబాణ పర్వతాగ్రముల పైన పడుచు పిదప కురుదేశమున ప్రవహించును. కురుదేశం, కురు సామ్రాజ్యం కదా, అక్కడ ప్రవహిస్తుంది. ఆ ప్రాంతమున దాటి పిదప అది ఉత్తర దిక్కున గల లవణ సముద్రమును కలియును. కాబట్టి భద్ర నది ఎక్కడ కలుస్తుంది? ఉత్తర దిక్కులో కలుస్తుంది. ఇక చక్షు అనేది పాయ ఎక్కడ కలుస్తుంది? పశ్చిమ దిక్కులో కలుస్తుంది. ఇక సీతాయను పాయ ఎక్కడ కలుస్తుంది? అది కూడా పశ్చిమ సముద్రంలో కలుస్తుంది. ఇక నెక్స్ట్ 9వ శ్లోకం చెప్తున్నారు చూడండి. 9వ శ్లోకంలో అదే విధంగా అలకనందాయను గంగా నది పాయ అలకనంద ఎక్కడ కలుస్తున్నది ఇక్కడ చెప్తున్నాడు. అలకనంద అను గంగా నది పాయ బ్రహ్మపురికి అంటే బ్రహ్మ సదనము దక్షిణ దిక్కుగా ప్రవహించును. అంటే క్రింది భాగం. ఉత్తరం అంటే పై భాగం, దక్షిణం అంటే కింది భాగం, పాద భాగం. కాబట్టి బ్రహ్మపురి అంటే బ్రహ్మ సదనం అనమాట, బ్రహ్మదేవుడిది. నానా ప్రాంతముల యందలి పర్వతాగ్రములను దాటుచు అది ప్రచండ వేగముతో హిమకూట పర్వతాగ్రములపై పడును. చాలా వేగంగా ప్రవహిస్తుందట ఆ నది. ఆ పర్వతాగ్రములను వెల్లువగా ముంచెత్తిన పిదప అది భరతవర్షమున ప్రవేశించి ఆ ప్రాంతమును కూడా ముంచెత్తును. ఇప్పుడు భరతవర్షం అంటే మనం ఉండే భారతదేశాన్ని భరతవర్షం అంటారు. ఎందుకు దీన్ని భరతవర్షం అంటారు? భరత మహారాజు పరిపాలించిన కాబట్టి. ఎవరు భరతుడు? భగవంతుడి యొక్క కొడుకు 100 మంది కొడుకులలో ఆయన ఒకడు. ఎవరు భగవంతుడి యొక్క అంశ? వృషభదేవుడు. చెప్పుకున్నాం కదా 5వ అధ్యాయంలో, 5వ స్కందంలో చెప్పుకున్నాం కదా గతంలో. 15వ అధ్యాయంలో చెప్పుకున్నాం. కాబట్టి ఆ విధంగా అక్కడ భరతవర్షానికి చేరుతుంది. ఆ తర్వాత దక్షిణ ప్రాంతం నందలి లవణ సముద్రమును చేరుతుంది, భరతవర్షం నుంచి కూడా ప్రవహించి. తర్వాత అది ఆ నది యందు స్నానమాడు వారు పరమ భాగ్యవంతులు. కాబట్టి అట్టి గంగా నది యందు
ఎవరైతే స్నానం ఆచరిస్తారో వాళ్ళంతా ఎటువంటి వాళ్ళంటే పరమ భాగ్యవంతులు. పరమ భాగ్యవంతులు. మామూలు సాధారణ భాగ్యవంతులు కాదు, పరమ భాగ్యవంతులు. రాజసూయ యజ్ఞము, అశ్వమేధ యజ్ఞముల వంటి మహాయజ్ఞ ఫలములు వారికి అడుగడుగున లభించుట ఎంత మాత్రము దుర్లభము కాదు. కాబట్టి అట్టి గంగానది యందు ఎవరైతే పవిత్ర స్నానం చేస్తారో కదా, అటు వారికి రాజసూయ యాగం చేసిన ఫలితము వస్తుంది, అశ్వమేధ యజ్ఞం చేసిన ఫలితము వస్తుంది, అట్టి మహాయజ్ఞములు చేసిన ఫలితం అంతా వస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ప్రభుపాదుల వారు భాష్యం చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. గంగా నది బంగాళాఖాతం నుండి ప్రవహించే ప్రాంతము ఈనాటికి గంగాసాగర ప్రాంతం అని పిలువబడుచున్నది. కాబట్టి మన భరతఖండము ఎక్కడుందంటే దక్షిణ భాగంలో ఉంది. అవునా కాదా చెప్పండి? మీరు గ్లోబ్ తీసుకోండి. గ్లోబ్ తీసుకుంటే భూమధ్య రేఖకి ఎక్కడుంది? పైన ఉందా, కింద ఉందా? కింద ఉంది కృష్ణ, కింద ఉంది. కాబట్టి దక్షిణ ప్రాంతంలో ఉన్నట్టే దక్షిణ సముద్రంలో ఇవన్నీ ఉన్నాయి కదా, ఉప్పు సముద్రాలు, లవణ సముద్రాలు, ఉప్పు సముద్రాలు, దాంట్లో కలుస్తుంది. అంటే బంగాళాఖాతంలో కలుస్తుంది అని చెప్పేసి ప్రభుపాదులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు బంగాళాఖాతం అని చెప్పేసి ఒకటి ఉంది, ఉప్పు సముద్రము, మరి గంగా సాగరము, ఆ ప్రాంతాన్ని గంగా సాగర్ ప్రాంతం అని చెప్పేసి అంటారు. అదే నవద్వీపం. నవద్వీప్ అంటే గంగా నది ఆ బంగాళాఖాతంలో కలిసే చోట 9 ద్వీపాలుగా విడిపోయిందంట. మరి మరి కృష్ణుడి యొక్క ఎవరు రాధామాధవుడు దేవాలయం ప్రపంచంలో ఎత్తైన పెద్ద గొప్ప దేవాలయం కడుతున్నారు. ప్రభుపాదుల వారు అక్కడ వెళ్ళి ఇస్కాన్ వరల్డ్ హెడ్ క్వార్టర్, అది ప్రపంచంలో ఇస్కాన్ హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే మాయాపూర్లో ఉంది. ఆ మాయాపూర్ పక్కనే నవద్వీప్ అని చెప్పేసి ఉంది. అంటే ఆ గంగా నది పాయలుగా విడిపోయిన ఆ ప్రాంతంలోనే దేవాలయం కట్టినారు అనమాట. అక్కడ కలకత్తా నుంచి 135 కిలోమీటర్లు ప్రయాణం చేయాలా, ఉత్తర దిక్కున ప్రయాణం చేయాలా. చేస్తే రైలు కూడా వెళ్ళొచ్చు. నవద్వీప్ అని చెప్పేసి ఒక స్టేషన్ ఉంది. వాళ్ళు నవద్వీపములు అని చెప్పుకుండా నవద్వీప్ అంటారు. వాళ్ళు పలకరు, బాగా పలుకుతారు, వాని బాగా పలుకుతారు వాళ్ళు, వాళ్ళ ఉచ్చారణది. కాబట్టి ఆ ట్రైన్లో వెళ్ళొచ్చు. అక్కడ నుంచి మరి గంగా నదిలో మరి బోట్లో ప్రయాణం చేసి అటువైపుకు మాయాపూర్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చెప్తున్నాడు, ప్రభుపాదులు చెప్తున్నాడు, ఇంకా వేలాది మంది జనులు మోక్షార్థులై స్నానమాడ ఆ ప్రాంతమునకు వెళ్ళదురు. కాబట్టి గంగా స్నానం చేయడానికి అందరూ వెళ్తారు కదా, కాశీకి వెళ్తారు, గంగా స్నానం చేయడానికి హరిద్వార్కి వెళ్తారు. కాబట్టి ఇవన్నీ చోట్ల వెళ్తారు. ఆ విధముగా వారు నిజముగానే మోక్షమును బడేదురని ఇతర ధృవీకరించబడినది. నిజంగా నీవు గంగా నదిలో స్నానం చేస్తే ఖచ్చితంగా నీకు మోక్షం వస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ పాపకార్యాలు చేయకపోతే, కండిషన్ చేసినాను కదా అయిపోయిందని చెప్పి మరి పాపకార్యాలు మళ్ళీ చూస్తే ఏంటంటే ఎట్లా అవుతుందంటే, ఆడ ఇంకా కింద చెప్తాడు, ప్రభుపాదులు చెప్తాడు, చెప్తాను ఇక్కడ. గంగా నది యందు ఎవడైనాను స్నానమాడు వారికి అశ్వమేధ రాజసూయాది యజ్ఞ ఫలములు ఎంత మాత్రము దుర్లభము కావు. అంటే అశ్వమేధ యాగం చేసినట్టు తర్వాత రాజసూయ యాగం ఎవరు చేసినారు? రాజసూయ యాగం చెప్పండి, ఎవరు చేస్తున్నారు చెప్పండి, విన్నామా? రాజసూయ యాగం ఎవరు చేస్తున్నారు కృష్ణ? దానికి ఆ యజ్ఞ ఫలాన్ని, ఆ యాగం యొక్క ఫలాన్ని ఎవరికి ఇచ్చారు? కృష్ణుడికి ఇచ్చినారు లేదా? ఎవరిచ్చింది కృష్ణుడికి? పాండవుల్లో పెద్దవాళ్ళు ఎవరు? యుధిష్ఠిరుడు, ధర్మరాజు ప్రపంచానికి చక్రవర్తి అవుతాడు. ఎప్పుడైతే కురుక్షేత్ర సంగ్రామంలో రాక్షసులను చనిపోతారో కలిపురుషుడు యొక్క అవతారమైన దుర్యోధనుడితో పాటుగా 100 మంది అన్నదమ్ముల్ని అందరినీ భీముడు ఒక్కడే చంపేస్తాడనమాట. ఆ విధంగా మొత్తం అంతా ప్రపంచంలో రాజసూయ యాగం అంటే ఏం తెలుసా? గుర్రాన్ని ముందుకు పంపిస్తారు. ఆ గుర్రానికి వాళ్ళు ఏదైనా సరే రాజు చూస్తే దాన్ని ప్రణామం చేసి, ఆ రాజుకు నేను సామంత రాజుగా ఉంటాను అని చెప్పేది రాజసూయ యాగం అనమాట. ఆ విధంగా 3 సార్లు చేసినారు ఇది రాజసూయ యాగం. ఈ ప్రపంచాన్నంతా ఏకఛత్ర, అంటే ఇది ఇంకా కురుక్షేత్రానికి ముందు జరిగినది రాజసూయ యాగం. ఇది కురుక్షేత్రం తర్వాత జరిగింది అశ్వమేధ యాగాలు. ఇది ఇంకా ముందట ఇంద్రప్రస్థం అనే రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని పెదనాన్న ఏం చేస్తారంటే, ఒక ఇంద్రప్రస్థం అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంటుందన్నమాట. ఆ ఇంద్రప్రస్థం అంటే పాండవ ప్రస్థం, దాని పేరు ఏం పేరు? పాండవ ప్రస్థం ఒక ప్రాంతం ఉంటుంది. అదంతా పూర్వం ఎప్పుడో కొన్ని పాత యుగాల్లో, కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల పూర్వం పాత యుగంలో వచ్చేసి అక్కడ పెద్ద నగరం ఉంటుంది, ఒక పెద్ద నగరం ఉంటుంది. అది మొత్తం అంతా అరణ్యంగా మారిపోయి ఉంటుంది. దాన్ని శుభ్రం చేసుకుంటారు అనమాట. చేసుకోవడానికి అక్కడ ఏమంటే, అక్కడ ఒక కథ ఉంది. మళ్ళీ ఏం కథ అంటే, అక్కడ
అగ్నిదేవుడు, అగ్ని యజ్ఞం చేస్తాం కదా మనం. యజ్ఞం చేసేటప్పుడు ఏమేస్తాం చెప్పండి? అగ్నికి బాగా మంటడానికి ఏమేస్తాం చెప్పండి? ఆవునే వేస్తాం కదా. మిగతా సమిధలేమో బాగా తినేస్తాడు, బాగా నమిలి మింగేస్తాడు. ఎవరు? అగ్నిదేవుడు. పాపం నెయ్యి ఎక్కువైపోయింది. మనం కూడా నెయ్యి ఎక్కువ తింటే ఏమవుతుంది మనకు? అజీర్తి రోగం వస్తుందా లేదా? అటువంటి రోగం ఇది. ఎందుకంటే భౌతిక జగత్తు అందరికి వస్తాయి, మనకంటే ఎక్కువ శక్తివంతులదే వాళ్ళు, కాబట్టి వాళ్ళకు కూడా వస్తాయి. కాబట్టి అప్పుడు ఏం కావాలంటే ఈ ఖాండవ ప్రస్థం అని చెప్పేసి ఏదైతే ఉందో అక్కడ మంచి మూలికలు ఉంటాయన్నమాట. ఆ మూలికలు ఆ చెట్లన్నీ అంతా దగ్ధం చేస్తే కనుక ఆ అగ్నిదేవుడు ఆ మూలికలను తిన్నట్టు తన రోగం పోతుందన్నమాట. కానీ అక్కడ తక్షకుడు అని చెప్పేసి ఒక పాము, సర్పం ఉంటుంది. ఎవరు? తక్షకుడేనా? తక్షకుడు కాదు, కర్కోటకుడు అని ఒక సర్పం ఉంటుందన్నమాట అక్కడ. ఏ అతను ఎవరంటే ఈ ఇంద్రుడి యొక్క మిత్రుడు ఆయన. ఏ ఆయన ఆ పా తన భార్య బిడ్డల దాంట్లో ఉంటారనమాట. ఈ అగ్నిదేవుడు వచ్చేసి అర్జునుడికి కృష్ణుడికి రథంలో వస్తారనమాట. రథం కాదు, నడుచుకుంటూ వస్తారు. దాన్ని శుభ్రం చేయాలని చెప్పి కృష్ణుని పిలుస్తారు. బావా, ఇప్పుడు మనకు మా పెదనాన్న వచ్చేసి ఈ ప్రాంతం ఇంద్రప్రస్థం, ఇది పాండవ ఆ ఏది పాండవ వనం కదా, ఇది పాండవ ప్రస్థం, ఇది ఇచ్చేసినాడు, మేము శుభ్రం చేసుకోవాలా, మరి ఏం చేయాలి చెప్పు అంటే ఆయన సరే ఉండు అని చెప్పి చదువుతాడు. అప్పుడు అగ్నిదేవుడు వస్తాడు. అర్జునుడికి కృష్ణుడికి నమస్కారం చేసి, నాకు ఇట్లా ఒక బ్రాహ్మణుడు రూపంలో ముసలి బ్రాహ్మణుడు వేషంలో వస్తాడనమాట. నాకు దానం చేయని చెప్తాడు. ఏంటంటే ఈ వనం నేను దహించుకోవాలా అని చెప్తే, అప్పుడు సరే చేసుకో, దహించుకోపో అని చెప్తాడు. అప్పుడు నేను ఉంటాను అని చెప్తాడు అనమాట. అప్పుడు ఇంద్రుడు యుద్ధానికి వస్తాడు. ఎందుకంటే తన మిత్రుడు కర్కోటకుడు, నల్లని పామును, కర్కోటకునే పామును, సర్పం పోయి చెప్తాడు, దేవేంద్ర ఇగో నీ కొడుకు చూడు అర్జునుడు దహించుకో అని చెప్పేసి అగ్నిదేవుడికి ఆజ్ఞ ఇచ్చేసినాడు, కాల్ చేస్తున్నాడు. నా భార్య బిడ్డలు దాంట్లో ఉన్నారు, చాలా జంతువులన్నీ దాంట్లో ఉంటాయన్నమాట. అన్ని ఆ వృక్షాలన్నీ ఆ జంతువులన్నీ మారి మెస్ అయిపోతాయి. అప్పుడు ఈ పాము బయట ఉంటుంది, తన భార్య బిడ్డలు చనిపోతే దీనికి కోపం వచ్చేస్తుంది. ఎవరి పైన? అర్జునుడి పైన. అవురా, నువ్వు నా భార్య బిడ్డలు చంపేసినావు కాబట్టి నిన్ను చంపేయాలని చెప్పేసి కక్ష బుని కర్ణుడి దగ్గర పోతుంది అనమాట. ఏ కర్ణ, నువ్వు అర్జునుడికి శత్రువు కదా నువ్వు అంటే, అవును, మరి నేను కూడా అర్జునుడు శత్రువునే, శత్రు మిత్రులు మనమిద్దరం, కాబట్టి నేను నాగాశ్రమంగా మారుతాను నీ దగ్గర, నీ అంబుల పొదిలోన ఒక బాణం ఒకసారి కుట్టేయి, నేను ఖచ్చితంగా అర్జునుడిని తల తీసేస్తానని చెప్తానమాట. ఆ విధంగా నాగాశ్రమంగా వెళ్ళిపోతాడనమాట ఈ కర్కోటకుడే. కాబట్టి ఇప్పుడు పాండవులు ఏం చేస్తారు? శుభ్రంగా చేసేసి అక్కడంతా పెద్ద గొప్ప నగరం ఏర్పాటు చేస్తారు. ఆ నగరంలో మయసభ ఏర్పాటు చేస్తారు. మయసభ అంటే స్వర్గలోకంలో కూడా ఉండదు. మయుడు అనే రాక్షసుడు మరి అర్జునుడు ఒకసారి వచ్చేసి ఈ ఏది వాళ్ళు వనవాస దీక్షలో వచ్చేసి ఒక చోటికి వెళ్తారనమాట. యాక్చువల్గా ద్రౌపది మాతతో ఒక్కొక్కరు ధర్మరాజుతో కలిసి ఉన్నప్పుడు ఎవరు వెళ్ళకూడదు అనమాట. ఆమెను చూడడానికి కూడా పోకూడదు అనమాట అక్కడికి, వాళ్ళ ఇంటికి. కానీ ఒకసారి పోవాల్సి వస్తుంది అర్జునుడికి. ఎందుకంటే అక్కడ ఒక పరీక్ష అనమాట. అక్కడ యమధర్మరాజు ఏదో పరీక్ష పెట్టినాడు అనమాట. ధనుసు తీసుకొని ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది అనమాట. ఆ ధనుసు ఎక్కడ ఉంటుంది? అన్నగారైన ధర్మరాజు వాళ్ళ ఇంట్లో ఉంటుంది. కాబట్టి తల వంచుకొని పై తీసుకొస్తారనమాట. కాకపోతే అతిక్రమణ చేస్తున్నావు కాబట్టి, రాకూడదు కాబట్టి, వచ్చినావు కాబట్టి, ఇంట్లో ప్రశ్న కాబట్టి నీవేం చేయాలా? 3 సంవత్సరములు వనవాసం వెళ్ళాలా, దేశ పర్యటన వెళ్ళాలంటారు. దేశ పర్యటన, వనవాసం కాదు. దేశాల్లో తిరుగుతూ రావాలి అదే. అప్పుడు చాలా విజయాలు తీసుకొస్తాడు విజయుడు కాబట్టి ఆయన. అందులో ఇది కూడా ఒకటే అనమాట. అట్లా ఈ గరుడైన రాక్షసుడి యక్షుడు, ఇది మయుడైన రాక్షసుడికి సాయం చేసింటాడు. కాబట్టి పాండవుల యొక్క ఇంద్రప్రస్థం ఎట్లుంటుందంటే, ఇంద్రుడి యొక్క స్వర్గలోకంలో ఉండే ఇంద్రుడి యొక్క స్వర్గం ఉంది కదా, ఆ లోకానికి తలదన్నే విధంగా అన్ని ఏర్పాట్లు అక్కడ దాంట్లో ఉంటాయి అనమాట. అప్పుడు రాజసూయాగం ఫస్ట్ చేస్తే ఈ దుర్యోధనుడు వస్తాడు. చూసి వాళ్ళ యొక్క వైభవం చూసి కడుపు మంట వచ్చేస్తుంది వాడికి. పక్క వాళ్ళు ఎప్పుడు పచ్చగా ఉంటే కడుపు మంట అనమాట. ఎటువంటి వాళ్ళకి? ఈ కలిపురుషుడు వాడు, యాక్చువల్గా వాడు ఎవరు? దుర్యోధనుడు. కాబట్టి కడుపు కోత వచ్చేస్తుంది మనకి. వానికి నిద్ర, నేను ఆత్మహత్య చేసుకుంటే చస్తాను మామ అంటాడు. ఎవరు? శకున్ మామతో. ఏ అల్లుడు, నువ్వు ఆ పని చేయొద్దు, నేనున్నా కదా నీకు, నా దగ్గర మాయాపాచికలు ఉన్నాయి, ఏం చేస్తానో చూడు అంటాడు. నెక్స్ట్ ధర్మరాజుని పిలుస్తాడు అనమాట. రా జూదం ఆడదాం రా, గేమ్ ఆడుకుందాం రా అంటాను కదా. యాస్, బెట్టింగ్ గేమ్ అనమాట. అడగకూడదు, కానీ రాజులు కాబట్టి పాచికలు ఆడాల్సిందే. ఆ విధంగా
దాంట్లో వచ్చేసి మొత్తం అంతా కోల్పోతారు. ఇంద్రప్రస్థాన్ని తీసుకుంటారు, పాండవులని బానిసలు చేసుకుంటారు, మరి ద్రౌపది దేవిని బానిసలు చేస్తారు, వివస్త్ర చేయాలని చెప్పేసి తీసుకొస్తారు. ఆ విధంగా వచ్చేసి శపిస్తుంది ఆమె కదా. కాబట్టి ఆ విధంగా అది రాజసూయగము అక్కడ జరిగినది అని చెప్పేసి ఇక్కడ ఇటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ప్రయాగరాజు ఉంది కదా, ఏమి అలహాబాద్ తురక పెట్టుకునేవాడు ఎదవా, వాడు అబ్బ సొమ్మైనట్టు అంతా మ్యాచ్ ఫిక్సింగ్ అంతా. ఇది ఎవరెవరు చేస్తున్నారు తెలుసా మ్యాచ్ ఫిక్సింగ్? ఇది గాంధీ అండ్ నెహ్రూ తురకలు వీళ్ళు, మనకు తెలియదు. మసిపూసి మారేడుకాయ చేసి ఏదో చేసేస్తున్నారు. హరే కృష్ణ, మళ్ళీ మాట్లాడతాం అది. కాబట్టి గంగా యమునల సంగమము స్నానమాడుట జనవరి మాసమున వేలాది మంది జనులు చనుచుందరు వెళుతుంటారనమాట. ప్రయాగరాజ్లో వచ్చేసి గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా ఉంటుంది. 3 నదులు త్రివేణి సంగమం అంటాం, అందుకే దాన్ని. అక్కడ వెళ్ళి స్నానం చేయాలా. అక్కడ మాధవుడు ఉన్నాడు, బిందు మాధవుడు. ఎవరు? బిందు మాధవుడు దేవాలయం ఉంది, అక్కడ దర్శనం చేసుకోవాలా. ఏమి భగవంతుడి యొక్క అంశ ఆయన. కాబట్టి ఆ విధంగా వెళ్తారు. పిదప వారిలో పలువురు గంగా సాగర ప్రాంతమునకు స్నానమాడుదురు, స్నానమాడు. ఈ విధంగా పలు తీర్థస్థానములందు గంగా జలము స్నానమాడుటకు మన దేశవాసులకు విశేషము సౌకర్యము వసుగబడి ఉన్నది. నెక్స్ట్ 10వ శ్లోకం. ఇక 10వ శ్లోకం ఏంటుందంటే, చిన్నవి పెద్దవి అయిన పలు ఇతర నదులు మేరు పర్వతాగ్రం నుండి ప్రవహించుచుండును. పర్వత పుత్రికల వంటి ఆ నదులు అనేక ప్రాంతములలో శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమాయికి శ్రీప్రపాత్కి జై. హరే కృష్ణ. ఇక చూడండి, ఆ మేరు పర్వతం పైన వచ్చేసి గంగా నది ఒకటే కాదు. ఇప్పుడు నదులు ఎక్కడ పుడతాయి చెప్పండి? నదులు ఎక్కడ పుడతాయి? పర్వతాల పైన పుడతాయా లేదు చెప్పండి? హిమాలయ పర్వతం అంటే కాదు, గంగా నది అయితే హిమాలయ పర్వతం నుంచి ప్రవహిస్తుంది కాబట్టి ఆ పుట్టిన ప్రాంతం హిమాలయం చెప్పి చెప్తాం మనము. ఇప్పుడు గోదావరి నది ఎక్కడ ఉంది? నాసికా త్రయంబకం దగ్గర పుడుతుంది. అక్కడ పర్వతం ఉంది కదా, భీమ పర్వతములవి. ఏం పర్వతములవి? ఎస్, భీమశంకరుడు అని చెప్పి జ్యోతిర్లింగం కూడా ఉంది అక్కడ. చూసినట్లేదు కృష్ణ, మహారాష్ట్రలో ఉంది. పోయి రావాలి. కాబట్టి పర్వతములు ఏమి? పర్వతముల పుత్రిక ఎవరంటే నదులు. పర్వతముల పుత్రికలు ఎవరు? నదులు. కాబట్టి అనేక నదులు ఆ పర్వతంలో పుట్టింది. కాబట్టి ఆ విధంగా వందల కొలది పాయలుగా అవి నదులు ప్రవహిస్తున్నాయి. ఆ మేరు పర్వతం అంటే ఈ సృష్టిలో గొప్ప పర్వతం మేరు పర్వతమే. ఇక 9వ వర్షములలో 11వ శ్లోకం. 9 వర్షములలో భరత వర్షము కర్మక్షేత్రం అని తెలియబడినది. భరత వర్షం అంటే ఏమి? మనముండే భరతఖండం, భరత వర్షము, భరతఖండము అని చెప్పేసి అంటారనమాట కదా. సంకల్పంలో చెప్పుకుంటాం కదా తెలుసు కదా సంకల్పం చెప్పుకునేది. ఎస్. కాబట్టి 9 వర్షములలో భరత వర్షము కర్మక్షేత్రము. కర్మక్షేత్రం అంటే ఏమి? కర్మ అంటే ఏమి? పనులు, పాపాలు కాదు, పని ఏదైనా కావచ్చు. మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది, దాన్ని పుణ్యకర్మ అంటాం. దాన్ని చెడు పని చేస్తే చెడు ఫలితం, దాన్ని పాపకర్మ అంటాం. కాబట్టి కర్మ క్షేత్రం అంటే కర్మలంటే పనులు, కార్యములు అని అర్థం. కర్మలంటే ఏమి? కార్యములు. ఎస్. మిగిలిన 8 వర్షములు పుణ్యతములైన వారికి ఉద్దేశింపబడినవి. 9 చేసినాడు కృష్ణుడు. ఏ కృష్ణ? 9లో 1 మాత్రం కర్మక్షేత్రం. మిగతావన్నీ పుణ్యాత్ములు. ఎవరైతే పుణ్యం ఎక్కువగా చేసి ఉంటారో వాళ్లకు అధికమైన భోగమును అనుభవించడానికి ఏర్పాటు చేసినవి అవి 8 వర్షములు. ఏమి? దేవీ దేవతలకు ఏర్పాటు చేసినవి. వాళ్ళ పుణ్యతములైన వాళ్ళు. ఇప్పుడు మనకు భగవంతుడు బ్రహ్మదేవుడు చేసిన సృష్టిలో వచ్చేసి అధోలోకాలు అంటే పాపతములు, వాళ్ళు పాపాలు అనుభవించడానికి ఏర్పాటు చేసినవి అధోలోకాలు. ఊర్ధ్వలోకాలు 7 అని చెప్పుకున్నాం కదా, అది పుణ్యతములు. అంటే ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళు పైన ఉండే స్వర్గాది లోకాలలో ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా అక్కడ బాగా సుఖం అనుభవించడానికి ఉద్దేశింపబడినవి. కాబట్టి అని పండితులు సాధు పురుషులు పలుకుదురు. కాబట్టి 9లో 8 మాత్రము పుణ్యతములైన భోగం అనుభవించడానికి ఏర్పాటు చేసిన ఆ క్షేత్రాలు అవన్నీ 1 మాత్రము కర్మక్షేత్రము, అది భరతవర్షము. భరతవర్షం అంటే మనముండే ఈ భూమి. భారతదేశం అంటే కాదు, పొరపాటు. ఎస్,
ఈ గ్లోబ్ లో ఉండే అంతా భరతవర్షమే, భరత మహారాజు పరిపాలించిందే. ఏం కృష్ణ, మనం ఏం చేస్తామంటే ఇంగ్లాండ్ మనది కాదు, అమెరికా మనది కాదు, కాదు అన్ని మనవే. అన్ని గ్లోబ్ లో ఉండే మొత్తం అంతా భూమండలం అంతా భరతవర్షమే, అంతే. ఇక సాధువులు తర్వాత పండితులు పలుకుదురు, పుణ్యతములైన వారు స్వర్గలోకముల నుండి మరలి వచ్చిన పిదప మిగిలిన పుణ్యశేషమును ఆ 8 వర్షములలో అనుభవింతురు. ఇక్కడ క్లియర్ చెప్తున్నాడు ప్రభుపాదుడు. ఏం చెప్పినాడంటే, స్వర్గలోకానికి పోతారు కదా అందరూ. స్వర్గలోకంలో వచ్చేసి స్వర్గభోగములు అనుభవించినాక మిగులు పుణ్యం ఉంటుంది. ఇప్పుడు రెసిడ్వల్ కదా, రెసిడ్వల్ కర్మ ఫలితాలు, రెసిడ్వల్ ఫలితాలు అంటే మిగులు ఫలితాలు. ఆ మిగులు ఫలితాలు అనుభవించడానికి ఈ 8 క్షేత్రాలు ఏర్పాటు చేసినాడు భగవంతుడు అని స్వర్గలోకం తర్వాత విషయం చెప్తున్నాడు ఇక్కడ. ఇక భాష్యం ప్రభుపాదులు చెప్తున్నారు, స్వర్గభోగ స్థానములను స్వర్గలోకములు, భూతల స్వర్గములు, బిల్వ స్వర్గములు, అధోలోకమున గోచరించినవి అనుచు 3 వర్ణించవచ్చును. ఇక్కడ ప్రభుపాదులు ముల్లోకాల గురించి చెప్తున్నాడు. ఇక్కడ ఎన్ని లోకాలు? ముల్లోకాలు. ఊర్ధ్వలోకాలు స్వర్గలోకాలు, పైన ఉండేవి వైభవాలు కదా, స్వర్గభోగ స్థానములుగా స్వర్గలోకాలు అంటే ఊర్ధ్వలోకాలు. భూతల స్వర్గం అంటే మనం ఉండేది ఈ భూమండలము. తర్వాత బిల్వ స్వర్గములు అంటే అధోలోకాలు ఈ 3గా విభజించినాడు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఈ 3 రకములకు స్వర్గలోకములలో భౌమ స్వర్గ ప్రధాన అంటే భూతల స్వర్గమునగా భరత వర్షమునకు అన్యమైన మిగిలిన 8 వర్షములే. కాబట్టి ఈ భూలోకం అంటే ఇది ఒకటే కాదు, దీనికి తోడుగా 8 ఉన్నాయి. ఆ 8 కలిసి మొత్తం వచ్చేసి 9 వర్షములలో 8 వర్షములు ఈ భూతల స్వర్గం అని చెప్పేసి చెప్పుకునేవి అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు అనమాట. భగవద్గీతలో 9వ అధ్యాయం 21 శ్లోకం నందు శ్రీకృష్ణుడు భగవాన్ చెప్పినాడు, క్షీణే పుణ్యే మత్తలోకం విశంతి అని. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. మర్త్యలోకం అంటే ఏమి? మృత్యు ఉండే లోకము, చావు ఉండే లోకము. మర్త్య అంటే మృత్యు, మృత్యు ఇవన్నీ కదా, మృత్యువు చావు ఉండే లోకం మనది. కాబట్టి క్షీణే పుణ్యే, ఎప్పుడైతే మనము పుణ్యం క్షీణిస్తుందో మనం ఎక్కడొచ్చి పడతాం? మనము ఈ మర్త్యలోకం, ఈ భూలోకానికి వస్తాము అని భగవంతుడు చెప్పినాడు. కాబట్టి స్వర్గలోక వాసులు తమ పుణ్య పరిపాకము తరిగిన పిదప ఈ భూతలమునకు తిరిగి వచ్చురని దాని భావము. కాబట్టి శాశ్వతంగా స్వర్గలోకంలో ఉంటారా ఒకరు అంటే? ఉండరండి. ఉదాహరణకు మనం చెప్పుకుంటాం, నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. 1,00,000 రూపాయలు నా దగ్గర, ఏం ఇంట్లో పప్పు అన్నం తింటావు, 5 స్టార్ హోటల్ పై ఎంజాయ్ చేసాంరా అంటారు అనమాట ఒకరు కదా. ఆ 1,00,000 రూపాయలు ఉన్నంత వరకు 5 స్టార్ హోటల్ ఉంటాడు. తర్వాత 0 అయిందనుకో బ్యాలెన్స్, మళ్ళీ ఇంటికి వస్తారు కదా. అట్లా బాగా ఎక్కువ పుణ్యం సాధించిన వాళ్ళు ఊర్ధ్వలోకాల్లో పై బాగా ఎంజాయ్ చేసేసినాక, భోగించినాక, ఇంద్రియ భోగం అయిపోయినాక, 0 అయిపోయినాక మళ్ళీ ఎక్కడికి వస్తాడు? ఈ భూమి పైన. జంక్షన్ ఇది. ఈ మనం ఉండే భూలోకం ఎటువంటిది? జంక్షన్ లాగా. పాపం చేస్తే అధోలోకాల్లో పై అక్కడ పాపం అంతా అనుభవించి మొత్తం అదంతా 0 అయిపోయినాక మళ్ళీ ఎక్కడికి వస్తాడు? మళ్ళీ భూమికి వస్తాడు అనమాట. పుణ్యం చేసినా అంతే, పాపం చేసినా అంతే. ఇది జంక్షన్, ఇది ఈ భూలోకం. స్వర్గలోక వాసులు తమ పుణ్య పరిపాకము తరిగిన పిదప ఈ భూతలమునకు తిరిగి వచ్చురని దాని భావం. ఈ ప్రకారము వారు స్వర్గలోకమునకు ఏగుచు తిరిగి భూతలమునకు పతనము చెందుదురు. ఇదియే క్షీణే పుణ్యే మత్తలోకం విశంతి అని కృష్ణుడు చెప్పినది భగవద్గీతలో. ఇదియే బ్రహ్మాండ భ్రమణం అని. దీని ఏమంటాము? బ్రహ్మాండ భ్రమణం. బ్రహ్మాండములో భ్రమణం చెందుతూ ఉంటాము. ఈ బ్రహ్మాండం అంటే ఏమి? ఇది పెద్ద గుడ్డు. ఇది ఇది ఒక పెద్ద చెమట బిందు. ఎవరిది? కాదు, కారణోదక సాయి విష్ణువుది. ఎవరు కారకుడో, ఎవరి దేహం నుంచి, ఆ రోమకుపము నుంచి ఈ బిందు వచ్చిందో ఇది బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండంలో 14 లోకాలు ఉన్నాయి కదా. ఈ బ్రహ్మాండ లోకంలో ఏదైతే ఉన్నాయో, ఈ బ్రహ్మాండంలో 14 లోకాలు ఒకరు తిరుగుతూ ఉంటారనమాట. ఎవరు? కర్మబంధన కలిగిన వాళ్ళు. కర్మబంధన ఎట్లా వస్తుంది అంటే,
త్రిగుణాల వల్ల వస్తుంది. త్రిగుణాలు అంటే ఏవి? సత్వ రజో తమో గుణములు. ఈ సత్వ రజో తమో గుణములు చేత బంధింపబడిన వారు ఈ 14 లోకాలలో వచ్చేసి భ్రమిస్తూ ఉంటారు. పుణ్యం చేసి పైలోకాలు పోతారు, మరి పతనమైపోతారు, మరి మర్త్యలోకానికి వస్తారు. మరి పాపం చేసి అధోలోకాలు పోతారు, మరి అవన్నీ క్షీణించినాక అంటే అంతరించిపోయినాక మళ్ళీ ఇక్కడికి వస్తారు. కాబట్టి ఈ విధంగా బ్రహ్మాండే భ్రమితి అని చెప్పేసి, బ్రహ్మాండే భ్రమితి అని చెప్పేసి మరి శ్రీ చైతన్య మహాప్రభు చెప్పినారు అనమాట. కాబట్టి జీవులు ఆ విధంగా బ్రహ్మాండే భ్రమితి చేస్తూ ఉంటారు, కృష్ణ భక్తి చేయరు. కృష్ణనామాన్ని నేను ఇస్తున్నాను, రండి 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 రండి, నా దగ్గర కృష్ణనామం ఉంది, నేను దానం ఇస్తాను, రా, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మరి హరికీర్తన చేయండి, హరినామాన్ని జపించండి, హరి జపయజ్ఞం చేయండి అని చెప్పి చెప్పినారనమాట. ఆ విధంగా మనము ఎక్కడ వెళ్తాము? ఈ బ్రహ్మాండే భ్రమతి కాకుండా ఈ బ్రహ్మాండానికి ఆవల ఉన్న ఆధ్యాత్మిక జగత్తు, ఇది బ్రహ్మాండం ఎక్కడుంది? చీకటి జగత్తులో, భౌతిక జగత్తులో ఉంది, చీకటి ఆకాశంలో ఉంది. మరి ఆధ్యాత్మిక జగత్తు ఎక్కడుంది? వెలుగులో ఉంది. వెలుగు ఆకాశము ఆధ్యాత్మిక జగత్తు, వైకుంఠాలు ఉంటాయి. దానికి పైన వచ్చేసి గోలోక బృందావనం ఉంటుంది కృష్ణుడిది. మనం హరే కృష్ణ అంటే కృష్ణుడి దగ్గర వెళ్ళిపోతాం. ఓకే, కాబట్టి బ్రహ్మాండం అంతయు క్రిందకు పైనకు భ్రమించుట అనేది బ్రహ్మాండే భ్రమతి అని చెప్పేసి పిలువబడును. వివేకవంతులు అనగా బుద్ధి నచింపని వారు మాత్రం ఈ బ్రహ్మాండ భ్రమణ కార్యంలో చిక్కబడరు. వివేకం ఉన్న వాళ్ళు చిక్కుపడతారా ఈ బ్రహ్మాండ భ్రమతిలోన? కర్మబంధనాల్లో చిక్కుకొని సత్వరజో తమో గుణాల్లో చిక్కుబడిపోయి ఇక్కడే నేను స్వర్గం పోయిస్తాను, స్వర్గం అనుభవించాలని అనుకుంటాడా? వివేకవంతుడు అనుకోడు, వివేకం లేనివాడు అనుకుంటాడు ఎంజాయ్ చేయాలా అంటారు అనమాట. అటువంటి వాళ్ళు ఆ పని చేస్తారు. కృష్ణ భక్తుల పని ఆ విధంగా కోరుకుంటారా? స్వర్గం కూడా కోరుకోడు కృష్ణ భక్తుడు అంటే. స్వర్గం కూడా తుచ్చమైనదే అంటాడు. దేని ముందు? కృష్ణ సేవ ముందు, కృష్ణ భక్తి ముందు అవన్నీ తుచ్చమైనవి అంటాడు అనమాట. అందుకే చెప్తాడు, అనగా బుద్ధి నచింపని వారులు మాత్రము ఈ బ్రహ్మాండ భ్రమణ కార్యమున చిక్కుబడరు. కృష్ణ భక్తిని చేపట్టిన వారై బ్రహ్మాండమును ఛేదించి భేదించి ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించరు. ఇది బ్రహ్మాండం ఏది? చీకటి జగత్తు, చీకటి ఆకాశంలో ఉండేది. వెలుగు ఆకాశం కావాలన్నా చీకటి ఆకాశం కావాలన్నా మనకి వెలుగు ఆకాశం కావాలి. కాబట్టి కృష్ణ భక్తిని చేసి ఏం చేస్తారు? ఈ బ్రహ్మాండంను భేదించి అంటే దీన్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు అని చెప్తున్నాడు. ఆధ్యాత్మిక జగత్తు నందు ప్రవేశించరు. పిదప వారు ఒకనొక వైకుంఠంలో గాని ఇంకను ఉన్నతమైనట్టు కృష్ణ గోలోకంను గాని కృష్ణలోకం గోలోకాన్ని గాని ప్రవేశిస్తారు. ఇప్పుడు మనకు ఎన్ని ఉన్నాయి అంటే ఈ బ్రహ్మాండాలు మనం ఒక్కటే ఉన్నామా? మనది ఒక్కటే ఉందా అంటే మనకు చర్మములో రోమాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? చెమట బిందులు ఎన్ని వస్తాయి చెప్పండి? ఎండాకాలం ఉన్నా బళబళ బళబళ కారుతుంటాయి కదా బ్రహ్మాండాలు. మనకి ఎండాకాలం వచ్చిందనుకో, ఇప్పుడు కర్నూలు అంటే ఇంకా స్పెషల్ అనమాట. కాబట్టి ఎన్నో చెమట బిందువులు వచ్చినట్టు ఆ మహావిష్ణువు, ఆయన పేరు మహావిష్ణువు. ఎవరైతే కృష్ణుడి యొక్క మొదటి పురుషావతారాన్ని మహావిష్ణువు అంటారు. ఆయన యొక్క రోమపు కోపాల నుంచి వచ్చిన ఆ చెమట బిందువే బ్రహ్మాండాలు. ఎన్ని ఉంటాయంటే ఎన్నో లెక్కలన్నీ ఉంటాయి. ఇది 1%, 1% అయితే 1:3. దీనికి 3 రెట్లు వైకుంఠములు ఉంటాయి ఆధ్యాత్మిక ఆకాశంలో. ఇది 25% ఉంటే గనక 75% ఆధ్యాత్మిక జగత్తు వెలుగు ఆకాశం ఉంటుంది. ఇక్కడ 30 కోట్లు ఉన్నాయనుకో ఉదాహరణకి, ఏది? బ్రహ్మాండాలు. మరి దీనికి 3 రెట్లు అంటే ఎన్ని కోట్లు ఉంటాయి వైకుంఠాలు? 90 కోట్లు ఉంటాయి. 3 మూడు 9 కదా. కాబట్టి 33 90 కోట్లు, 90 కోట్లు ఉదాహరణకి అనమాట. కాబట్టి అన్ని వైకుంఠాలు ఉంటాయి. అక్కడంతా ఒక్కొక్క వైకుంఠంలో ఒక్కొక్క విష్ణువు ఉంటాడు. ఏ కృష్ణ? ఒక్కొక్క వైకుంఠంలో ఇక్కడైతే ఒక్కొక్క బ్రహ్మాండంలో ఒక బ్రహ్మ విష్ణువు శివుడు ఉండి 14 లోకాలు ఎట్లయితే ఉంటాయి అక్కడ కూడా వేరువేరుగా ఉంటారు. అంతే. అంతా విష్ణు పార్షదులు అంతా 4 చేతులతో ఉండి విష్ణువు లాగానే చామన ఛాయ నీలమేఘ శ్యామ వర్ణములో ఉంటారనమాట. వీళ్ళంతా ఒక చోటు ఉంటుంది. వీనికి పైన వచ్చేసి ఇది ఒక వెలుగు ఆకాశం. ఆ వెలుగు ఎక్కడిది అంటే కృష్ణుడి యొక్క దేహం నుంచి వచ్చిన వెలుగే. ఆ పైన గోలోకంలో ఆయన ఉంటాడు. ఆయన యొక్క దేహం యొక్క వెలుగులో ఇవన్నీ కోటాను కోట్ల ఆ వెలుగులో వేలాడుతుంటాయి. ఏవి? వైకుంఠములు. వై అంటే లేనిది, కుంఠం అంటే కష్టములు, కష్టం లేనిది. ఇది కష్టం ఉండేది, ఇది దుఃఖాలయం, ఇది భౌతిక జగత్తు. కాబట్టి ఇంకను ఉన్నతమైనట్టి కృష్ణలోకమును కూడా వాళ్ళు వెళ్తారు. ఎవరు? కృష్ణ భక్తులు. స్వర్గమునకై తిరిగి పతనము
చెందుట ఎనడి విధానమున భక్తుడు ఎన్నడను చిక్కుపడ్డాడు. అంతే కదా, భక్తుడు చిక్కుపడతాడా స్వర్గంపై మళ్ళీ రావాలనుకుంటా అనుకోవడం అని చెప్తారు. కనుక శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లా పలికిరి, ఏ ఈ రూపే బ్రహ్మాండే భ్రమతే కోన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ భక్తి లతా బీజ. చూడండి, ఈ శ్లోకం చాలా బాగుంది. ఎవరు చెప్పింది ఇది? కృష్ణుడు చెప్పినాడు. కృష్ణుడు కలియుగంలో చైతన్య మహాప్రభుగా వచ్చినాడు. శ్రీకృష్ణ చైతన్య ప్రభు అని చెప్పేసి బెంగాల్లో ఉన్నాడు చైతన్య మహాప్రభు. మనం సోషల్లో చదువుతాం, ఇప్పుడు 7th క్లాస్ సోషల్లో ఉంది, భారతదేశంలో భక్తి మార్గము శ్రీ చైతన్యులు అని చెప్పేసి. ఆ శ్రీ చైతన్యులు ఎవరు కాదు, శ్రీకృష్ణుడే. రాధారాణి యొక్క మేని ఛాయతో వస్తాడనమాట. ఎర్రగా ఉంటాడు. కృష్ణుడు అయితే నల్లగా ఉంటాడు, కానీ ఎర్రగా వస్తాడు కలియుగానికి. కృష్ణుడు వస్తాడు. వచ్చి చెప్పినాడ, ఏం చెప్పినాడంటే, ఏ ఈ రూపే బ్రహ్మాండ భ్రమతే కోన భాగ్యవాన జీవ. ఎవరు భాగ్యవానుడైన వారు ఈ బ్రహ్మాండమును భ్రమించాలని కోరుకోవడం చెప్తాడు అనమాట. ఎందుకు కోరుకోడంటే, ఎవరు భాగ్యవానుడు అంటే, ఎవరైతే ఆధ్యాత్మిక గురువు యొక్క రక్షణలో ఆయన యొక్క నిర్దేశంలో జీవితం గడుపుతాడో, ఎవరైతే కృష్ణుడి యొక్క భక్తుడవుతాడో, ఎవరైతే కృష్ణ ప్రసాదాన్ని తీసుకుంటాడో రోజు కదా, రోజు ఏ ప్రసాదం తీసుకోవాలి మనము? కృష్ణుడికి నైవేద్యం పెట్టింది తినాలా, లేకపోతే ఘోరమైన పాపపు కూడు పిండాకుడు మనమే తిన్నట్టు, మన పిండాకుడు మనమే తిన్నట్టే. కృష్ణుడు ఒప్పుకోడు. భూమాత ఎవరిది? కృష్ణుడి భార్య. అక్కడ ఇచ్చే ధాన్యాలు ఎవరివి? కృష్ణుడు ఇచ్చిందే. లక్ష్మీమాత ఎవరు? కృష్ణుడి భార్య. లక్ష్మీదేవి ఇచ్చిన లక్ష్మిని, నీకు జీతం తెచ్చింది నాది, నేను కష్టపడినండి. ఏం కష్టపడినావు? నీకు ఆ జీతం ఆ ఉద్యోగం రావడానికి, ఆ జీతం రావడానికి నీకు తెలివి జ్ఞానం ఎవరు ఇచ్చినారు? శక్తి ఎవరు ఇచ్చినారు? నీదే. కృష్ణుడు ఇచ్చినాడు. మరి ఆ జీతం నీది ఎట్లయితుంది కదా. కాబట్టి నీ మటుకు నువ్వు నాది, నేను ఎంజాయ్ చేస్తాను, నా ఇష్టం అని చెప్తాను అనుకుంటే నరకానికి పోతాం. అదే పాప కూడు తినేది అని చెప్తాడు. అందుకే నైవేద్యం పెట్టి తినాలా అంటాడు కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి బ్రహ్మాండమునందు భ్రమించు జీవులలో పరమ భాగ్యవంతుడే దేవదేవుని ప్రతినిధిని కలుసుకొని. దేవదేవుడి ప్రతినిధి ఎవరు? కృష్ణ. వినాల బాగా. దేవదేవుడు అంటే ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు ప్రతినిధి ఎవరు? గురువు. ఎవరు? ఆధ్యాత్మిక గురువు. హై స్కూల్లో ఉండే లెక్కల మాస్టర్ కాదు, నాలాంటి బద్ధజీవి లెక్కల మాస్టర్ కాదనమాట. హై స్కూల్లో ఉండే లెక్కల మాస్టర్ గురువు అనుకోకూడదు అనమాట. భౌతిక మాస్టర్ హై స్కూల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు నేర్పించే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇదంతా అవిద్య. ఇది ఏమిది? అవిద్య. భౌతిక జగత్తులో ఉపాధికి, ఈ ఉపాధి అంటే ఈ దేహానికి అన్నం అవసరం కాబట్టి దీన్ని పోషించుకోవడానికి ఒక ఉద్యోగం. ఉపాధి అంటే ఉద్యోగం కొరకు చదివే చదువులు ఇవన్నీ ఆధ్యాత్మికమైన చదువులు కావివి. మీకు స్కూల్లో చెప్పేవన్నీ ఏమి చెప్పండి, అంతే కదా. భౌతిక విద్యలే కదా అవన్నీ. కాబట్టి ఆ గురువుగా తీసుకోవాల్సింది మనం. ఆధ్యాత్మిక గురువు వచ్చేసి భగవంతుడి ప్రతినిధి, కృష్ణుడి యొక్క ప్రతినిధి. అట్టి ప్రతినిధిని పట్టుకోవాలంటాడు గురుదేవుని. కాబట్టి కృష్ణానుగ్రహము పొందవలనంటే శ్రద్ధ కలిగిన వారే ఆ దేవదేవుని ప్రామాణిక ప్రతినిధి అయిన దేవదేవుని కలుసుకునవలెను. బాగా మర్చిపోకూడదు. ఇదంతా చెప్పాలా, మీరు ఒక్కటే విని మీరు ఒకటే బాగుపడేది కాదు. మీరు 10 మందికి చెప్పాలా, ఆ 10 మంది ఇంకో 10 మంది చెప్పాలా. అట్లా ఏది చైన్ రావాలా. చైన్ యాక్షన్ రావాలా బాగా నీకి. ఏం కృష్ణ? కాబట్టి చూడండి, బాగా వినండి. దేవదేవుని ప్రామాణిక ప్రతినిధి ఎవరంటే ఇక్కడ మన ఇప్పుడు ప్రభుపాద్. అవునా కదా? ఆయన ప్రామాణిక ప్రతినిధి కాదే చెప్పండి. నేను చెప్పాను, నేను ఎన్ని మరి ప్రామాణికమైన గురు పరంపరలు ఎన్ని? 4 ఉన్నాయి. భౌతికలు చాలా ఉన్నాయి, లక్షల్లో ఉన్నాయి. అవన్నీ కాదు. బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయము, శ్రీ సంప్రదాయము అంటే వెంకటేశ్వర స్వామి తిలకం పెట్టేది. ఇట్లా 2 మాత్రం పెట్టేది మధ్వ సంప్రదాయము. రాఘవేంద్ర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి మధ్యలో తిలకం ఉంటుంది, ఎర్రగా ఉంటుంది, చందనం తిలకము. లక్ష్మీదేవి కలిపి పూజ చేస్తారు వాళ్ళు. 2వ సంప్రదాయం. 3వది కుమార సంప్రదాయము. బ్రహ్మదేవుడికి 4 తలలు కదా, నలుగురు చతుష్కుమారులు వస్తారు. కుమార సంప్రదాయం అంటారు. తర్వాత శివుడు సంప్రదాయం, రుద్ర సంప్రదాయము. ఈ 4 ప్రామాణికమైనవి. శివుడు కూడా ఏం చేస్తాడు? ఎప్పుడు రామ 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 అంటాడు. అంతే ఆయన
కళ్ళు మూసుకొని జపమాల తీసుకొని ఏం చేస్తాడు? జపం చేస్తాడు శివుడు. మరి శివుడే జపం చేస్తే నువ్వు చేయకూడదా జపము? కాబట్టి హరే కృష్ణ ఏం చెప్పింది అందుకే అనమాట. కాబట్టి ఇట్లా చెప్పే ఆధ్యాత్మిక గురువు ఎవరంటే భగవంతుడి యొక్క ప్రతినిధి. ఎవరంటే వాళ్ళు కాదు, కోని కిసుకగాడు ఉంటారు కొంతమంది. ఆ తాత, ఈ తాత, తిక్క తాత, తిక్కమ్మ, ఆయమ్మ, ఈ అమ్మ, మేము మేము గురువులు, మేము దేవతలు, అతను దేవుడు, ఆ దేవుడు వచ్చా, ఈ దేవుడు వచ్చా, ఆ స్వామి వచ్చా, ఈ స్వామి వచ్చా, ఆ బాబా వచ్చా, ఈ బాబా వచ్చా, వీళ్ళంతా బహుతిక్కలు. వీళ్ళని పట్టుకునే వాళ్ళు బహుతిక్కలు అవుతారు. నరకానికి పోతారు తప్ప. శ్రీ జగన్నాథ బలదేవ సుభద్రమాయికి హరే కృష్ణ, ప్రభాత్ కి. కాబట్టి శ్రీకృష్ణుని ప్రత్యక్ష ప్రతినిధి ఎవరైతే ఉంటారో అట్టి వారిని మనం ఆధ్యాత్మిక గురువుగా చేసుకున్నప్పుడే మనము అర్హత పొందుతాము అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి పరమ భాగ్యవంతుడే ఎవరంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన. ఇక్కడ తద్విజ్ఞానార్థం స గురుమేవ గచ్చతి, గురుమేవాభిగచ్చతి. కాబట్టి తద్విజ్ఞానార్థం, అట్టి ఆధ్యాత్మిక జ్ఞానం పొందాలంటే ఒకరు ఏం చేయాలా? ఏ కృష్ణ? గురువుని ఆశ్రయించాలా. ఎవరా గురువు? భగవంతుడి ప్రతినిధి అయిన గురువు ఉండాలి. ఎస్, భగవంతుడి యొక్క ఎవరు భగవంతుడు? కృష్ణుడు. కృష్ణ భక్తుడై ఉండాలి. కాబట్టి ఆ కృష్ణ భక్తుడైన గురువును ఆశ్రయిస్తే గనక నీవు పాస్ అయిపోతావు. ఇంకా నువ్వు ఏమైపోతావు? పాస్, లాంటి ఫెయిల్ అవుతావు అంతే. మళ్ళీ ఈ త్రిగుణ బంధనాల్లో ఉండి మళ్ళీ ఇక్కడ ఆయా లోకాల్లో దేహాలు తీసుకుంటూ ఉంటాం అంతే. కాబట్టి తద్విజ్ఞానార్థం సా గురుమేవాభి గచ్చతి అని చెప్పేసి వైదిక శాస్త్రం నందు నిర్ధారణ కావింపినట్టు ఆధ్యాత్మిక జగత్తు నందు కార్యకలాపముల నెరుగుటకు మనుజుడు గురుదేవుని అన్వేషించవలను. కాబట్టి గురుదేవుని పట్టుకోవాలి, ఆధ్యాత్మిక గురు తీసుకోవాలి. శ్రీమద్ భాగవతం కూడా ఈ విషయమును ధృవపరుచున్నది. తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసుహుస్తేయ ఉత్తమం. ఆధ్యాత్మిక జగత్తు నందులి కార్యకలాపముల ఎరుగుట యందు అభిరుచి కలవాడు గురుదేవుని శ్రీకృష్ణ భగవాని ప్రామాణిక ప్రతినిధిని అన్వేషించును. ఆ విధంగా అన్వేషించవచ్చును అని చెప్తున్నాడు. కనుక ఏ కోణం నుండి చూచినను గురుదేవుడు అనేది పదము ప్రామాణికుడకు కృష్ణ ప్రతినిధియే ప్రత్యేకంగా ఉద్దేశింపబడినది కాదని అనిలు కాదు. కాబట్టి గురుదేవుడు అంటే ఎవరు? కృష్ణుడి ప్రతినిధి అయి ఉండాలా గురుదేవుడు అంటే. వేరే కోన్ కిస్క 33 కోట్ల దేవీ దేవతల యొక్క ప్రతినిధి అయి ఉంటే అతను గురువు కాదు. అతను గురువే, కానీ మళ్ళీ కర్మబంధంలో చిక్కుకునే విధంగా చేసేవాళ్ళు ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకోలేం, భౌతిక గురువుగా చెప్పుకోవచ్చు. మధ్యస్థం అనమాట. బల్లో చెప్పే గురువు ఒకటి, మధ్యస్థం 33 కోట్ల దేవీ దేవతలను మాత్రం ఆరాధింపజేసే గురువు ఒకరు. టాప్ మోస్ట్ గురువు ఎవరంటే కృష్ణ భక్తుడు. ఆ గురు పరంపర 4 ఉన్నాయి కదా, 4 ప్రామాణికమైన వేదములో చెప్పిన ఆ 4 ఏవైతే ఉన్నాయో ఆ గురు పరంపరలో ఉండే ఆధ్యాత్మిక గురువును స్వీకరించినప్పుడు మాత్రమే నీకు ముక్తి కలుగుతుంది. కాబట్టి ఈ విషయమైన పద్మపురాణము అవైష్ణవో గురుర్నస్యాత్ అని పలికినది. బాగా వినాలి కృష్ణ. ఇది చూడండి, పద్మపురాణం ఏం చెప్తుందంటే అవైష్ణవో గురుర్నస్యాత్ అంటాడు. అంటే అవైష్ణవుడు, విష్ణు భక్తుడు కానివాడు గురువు అగుటకు అర్హత లేదు అని అర్థం. విష్ణు భక్తుడు కాని గురువు కాదు, ఒకటే మాట పద్మపురాణం చెప్తున్నది. అంటే వైష్ణవుడు కానివాడు, కృష్ణ ప్రతినిధి కానివాడు గురుస్థానమునకు అనర్హుడు. ప్రభుపాద చెప్తున్నాడు, బాగా గట్టిగా చెప్తున్నాడు అంతే, బల్ల గుద్ది చెప్తున్నాడు ఇక్కడ ప్రభుపాద. ఇక్కడ ఎవరు గురువు కాదంటే వైష్ణవుడు కానివాడు గురువు కాదు. వైష్ణవుడే అయి ఉండాలా గురువు అంటే. ఎందుకు వైష్ణవుడే ఉండాలా? విష్ణు భక్తుని చేయాలా. విష్ణువు ఎవరు? పాలించే అధికారం ఎవరిది? మమ్మల్ని అందరూ పోషించేవాడు ఎవరు? తండ్రి ఎవరు? విష్ణువు. ఆయనే పొందించాలా. వేరే ఎవరో మధ్యలో ఇచ్చే మేనమామ, చిన్నాన్న, పెద్దనాన్న మాదిరిగా మధ్యలో వచ్చేసి పండగకు వచ్చేసి ఒక 100 రూపాయలు జేబులు పెట్టేవాడు పోషించేవాడా? ఎప్పుడు ఇంట్లో ఉండి మమ్మల్ని చూసేవాడు తండ్రియా కాదా చెప్పు? మనం ఎవరిని పట్టుకోవాలి? మనము తండ్రిని పట్టుకోవాలా. మధ్యలో వచ్చి 100 రూపాయలు ఇచ్చేవాడిని జై అంటే బాగుండదు. అది తండ్రికి జై అని చెప్పాలా. మన తండ్రి ఎవరంటే, పోషకుడు ఎవరంటే విష్ణువు. కాబట్టి కృష్ణుడు వైష్ణవుడై ఉండాలా. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, వైష్ణవుడు కృష్ణ ప్రతినిధి కానివాడు గురుస్థానమునకు అనర్హుడు
అని పలికను. కృష్ణ ప్రతినిధి కానిచో యోగ్యుడకు బ్రాహ్మణుడు కూడా గురువు కాజాలడు. కొంతమంది బ్రాహ్మణులు ఉంటారు, కానీ కృష్ణ ప్రతినిధి కాడు. ఆయన కృష్ణుడు భగవంతుడు అని ఒప్పుకోడు అనమాట. శివుడే భగవంతుడు అంటాడు. నో జాంతాని. అటువంటి బ్రాహ్మణుడు కూడా గురువు కావడానికి వీల్లేదు. ప్రబోధుడు ఒప్పుకోవడం లేదు. శాస్త్ర జ్ఞానం అంటే కృష్ణ సంబంధిత జ్ఞానమే. మిగతాది శాస్త్ర జ్ఞానము వైదిక కర్మలకు సంబంధించిన 33 కోట్ల దేవీ దేవతలకు సంబంధించిన శాస్త్ర జ్ఞానం కర్మకాండ అంటాం దానిని. అదేమిటది? కర్మకాండ. అది దేనికి మెట్టు అంటే కృష్ణ భక్తునిగా వెళ్ళడానికి మెట్టు, మొదటి మెట్టు అంతే, కానీ అదే అంతిమం కాదు. కాబట్టి యోగ్యతలు, బ్రాహ్మణులైన వారు 6 రకములకు యోగ్యతలు కలిగి ఉండవలెను. చూడండి, బ్రాహ్మణుడు అంటే ఏమంటే 6 రకాల యోగ్యతలు ఉండాలంట. 1, గొప్ప పండితులే ఉండవలను. అంటే ఎప్పుడు వేదాలు చదువుతూ ఉండాలా బ్రాహ్మణుడు అంటే 1. 2వది, యోగ్యులైన బోధకుడై ఉండవలను. గొప్ప పాఠం చెప్పాలా. పఠనం అంటే ఏం? చదవడం. పాఠం అంటే ఏమి? ఇప్పుడు చెప్పడం. ఇప్పుడు నేను చేస్తున్నా కదా, పాఠం చెప్పాలా. ఊరికి పఠనం ఒకటి చేసుకొని నేను ఒకటి చదివితే చాలు, మిగతా వాళ్ళు ఏమైతే నాకేమి అనేవాడు బ్రాహ్మణుడా? కాదు. నువ్వు ఏదైతే చదివినావు, శాస్త్రము పఠనం చేసినావు, నువ్వు బ్రాహ్మణుడు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం పఠనం చేసినావు? వేదం పఠనం చేసినావు. వేదం ఏం చెప్తా ఉంది? కృష్ణస్తు స్వయం భగవాన్ అని చెప్పింది. దాన్ని పట్టుకోవాలను. అప్పుడే నీవు పఠనం చేసిన దాని యొక్క ఫలితము. అట్టి జ్ఞానముతోటి నీవు పాఠం చెప్పాలా. ఎవరికి? తెలియని వాళ్ళకి ఏం చెప్పాలా? అయ్యా, కృష్ణ స్వయం భగవాన్ చెప్పి నేను చదివినాను వేదంలోన, కాబట్టి మీరు కూడా తెలుసుకోండి, మీరు కూడా కృష్ణ భక్తుడు కాండి అని చెప్పాలా. కృష్ణ భక్తుడే ఉండాలా. 2వది. 3వది, భగవదర్చన యందు లేదా దేవతార్చన యందు నిష్ణాతులై ఉండవలెను. యజన అంటాం దీన్ని. కాబట్టి దేవీ దేవతలార్చన, దేవతార్చన. దేవీ దేవతలు ఎవరు? కృష్ణుడి యొక్క దేహంలోని భాగాలు. ఇంద్రుడు ఎవరు? కృష్ణుడి భుజం. సూర్యుడు ఎవరు? కృష్ణుడి కన్ను. చంద్రుడు ఎవరు? ఎడమ కన్ను, కృష్ణుడి కన్ను. కాబట్టి ఆయా అవయవాలన్నీ ఎవరు అంటే ఆయా దేవీ దేవతల యొక్క వాళ్ళెంత కృష్ణుడి యొక్క అవయవాలని చెప్పేసి ఈ విధంగా అర్చించగలగాల అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఏ కృష్ణ, అర్థమైందా? కాబట్టి అర్చన చేయాలా. ఎవరు? బ్రాహ్మణుడు అంటే. అర్చన చేయకుండా నేను ఉంటానంటే కాదు అంటాడు అనమాట. కాబట్టి అన్యులకు పూజా విధానం బోధించగలిగిన వాడే ఉండాలి. యోజన అంటారు దీన్ని. ఏమంటారు దీన్ని? యోజన. యజన అంటే పూజ చేయడం. యాజన, యజన, యాజన. యజన అంటే పూజ చేయాలి. యాజన అంటే పూజ నేర్పాలి. పూజ ఇట్లా చేయనాయనా అని చెప్పేసి నేర్పాలి. అన్యులకు పూజా విధానమును బోధింపగలిగిన వారే యాజన ఉండవలెను. ఇతరుల నుండి దానమును గ్రహించుటకు యోగ్యులై ఉండవలెను. ప్రతిగ్రహ అంటారు. 6 లక్షణాలు ఇవి. కాబట్టి ఒకరు బ్రాహ్మణులకి ఎప్పుడు మరి దానం ఇస్తారంటే వాళ్ళు తమకు మేలు కోరి భగవంతుని ప్రీత్యర్థమై ఏదో పూజ చేసినప్పుడు దానం ఇస్తారనమాట. అవునా కాదా? ఇప్పుడు మనము బ్రాహ్మణులకు దానం చేయాలి కృష్ణ. యజ్ఞ, దాన, తపకర్మ ఈ 3 చాలా ఖచ్చితంగా చేయాలంటాడు కృష్ణుడు. యజ్ఞము, దానము, తపస్సు అనేవి ఈ కర్మలు 3 కర్మలు, 3 విధముల కర్మలు ఇవి ఖచ్చితంగా చేయాలని చెప్పిన గీతలో చెప్పినాడు కృష్ణుడు. కాబట్టి ఎవరికి దానం చేయాలా? బ్రాహ్మణులకి దానం చేయాలా. అంతేగాని తాగుబోతుకి నన్ను ఇంటికి పోతాను 10 రూపాయలు ఈ నాయన ఇచ్చినావు అనుకో, వాడు ఇంటికి పోవాడు, బ్రాంతి షాక్ పోతాడు. దాన్ని తాగిపోయి ఇంట్లో పెళ్ళాం కొట్టినాడు అనుకో, ఆ పాపం నీకు వస్తుంది, డబ్బులు 10 రూపాయలు ఇచ్చిన వాడికి. కాబట్టి వానికి ఇవ్వకూడదు. ఎస్. కాబట్టి ఇతరుల నుండి దానం గ్రహించుటకు యోగ్యులై ఉండవలెను. ప్రతిగ్రహ. కాబట్టి సంపత్తులను దానం ఇవ్వగలిగిన వాడే ఉండాలి. సంపత్తులు ఉంటే ఆస్తులు కూడా దానం ఇచ్చారనమాట. పొలాలు, ఆస్తులు, గోవులు, బంగారము ఇవన్నీ ఇటువంటి దానం కూడా చేస్తారు. అటువంటి యోగ్యత దానం ఇవ్వాలి అని చెప్తాడు. బ్రాహ్మణుడు ఈ సమస్త సద్గుణములను కలిగి ఉన్నాను, కృష్ణ ప్రతినిధి కానచో గురువు కానేరడు. 6 రకాల గుణాలు ఉన్నవాడు బ్రాహ్మణుడే కావచ్చు, కానీ కృష్ణ భక్తుడు కాకపోతే, కృష్ణుడు దేవాది దేవుడు కాడని చెప్పేసి కృష్ణుడు నమ్మని వాడు, కృష్ణుడు పూజించిన వాడు బ్రాహ్మణుడు గురువు కావడానికి అర్హత లేదు.
బ్రాహ్మడై ఉండొచ్చు అంతే. గురువు కావాలంటే ఏం కావాలా? కృష్ణ భక్తుడై ఉండాలంతే. వైష్ణవ స్వపచో గురు. వైష్ణవ స్వపచో గురు. బాగా వినాలి ఇది మాట. కృష్ణ ఇది చిన్నగా ఉంది నీకు. వైష్ణవ స్వపచో గురు. స్వపచ. స్వపచ అంటే సొంతముగా వండుకొని తినవాడు. ఏం వండుకొని తింటాడు? కుక్క మాంసం వండుకొని తింటాడు. విను బాగా. వైష్ణవ. ఒకవేళ ఎవరు వండుకొని తింటాడు? ఇప్పుడు నేనున్నాను, కుక్క మాంసం వండుకొని తిన్నాను. నా కొడుకున్నాడు, వాడు తినడం లేదు. ఏదో కృష్ణుడు ఇక ఇస్కాన్కి వచ్చినాడు, ఎవరో ప్రభుపాద శిష్యులంట, వాళ్ళు ఏదో చెప్తే సరే అని చెప్పేసి బాగా జపం చేస్తున్నాడు, ఏమి కృష్ణ భక్తి చేస్తున్నాడు. మరి నేనేమో ఏం చెప్పినాను? కుక్క మాంసం వండుకొని తింటున్నాను. నా కొడుకేమో ఏమైనాడు? కృష్ణ భక్తుడైనాడు. వాడు గురువు కాడని అర్హుడు. అంటే బ్రాహ్మణుడి ఇంట్లో పుట్టిన వాడు మాత్రమే గురువు కావడానికి అర్హత అని కానే కాదది. ఏమి సునక మాంసం వండుకొని తిను చండాలుని ఇంటి యందు జన్మ తీసుకున్న వాడైనప్పటికీ వాడు కృష్ణ పరమైన జ్ఞానము కలిగిన వాడైతే గనక వాడు గురువు కావడానికి అర్హుడు. మనమేం బాపనోళ్ళ అవన్నీ చేయకూడదు అని చెప్తారు మనోళ్ళు. తెలియదు, అజ్ఞానం అంతే. ఏం కృష్ణ అర్థమైందా? ఇదే వైష్ణవ స్వపచో గురు అంటే. కానీ ఇక చూడుకో, కానీ సునక మాంసమును తినువారింట, స్వపచులు అంటే ఎవరు? సునక మాంసము తినువారింట పుట్టినప్పటికీ దేవదేవుని ప్రామాణిక ప్రతినిధి యగు వైష్ణవుడైనచో మనుజుడు గురువు కాగలడు. దేవదేవుని పరిజ్ఞానం కలిగి ఉండాలా. భగవంతుడు విష్ణువు కృష్ణుడు, కృష్ణస్సు స్వయం భగవాన్. వేదశాస్త్రములు చెప్పేవన్నీ భగవంతుడు ఎవరంటే కృష్ణుడు. మిగతా దేవీ దేవతలు ఆయన యొక్క సృష్టిలో వచ్చిన వాళ్ళు. అతను కృష్ణుడు దేవాది దేవుడు అని ఈ జ్ఞానం ఎవరైతే కలిగి ఉంటారో అట్టి మనుజుడు గురువు కావడానికి అర్హుడు. వాడు ఒకవేళ చండాలునింట్లో పుట్టినప్పటికి కూడా 3 రకములకు స్వర్గలోకములలోని భూతల స్వర్గము నందు భరతవర్షం నందలి కాశ్మీర్ ప్రాంతము ఉదాహరణమని భావింపడుచుండును. కాబట్టి కాశ్మీర్ ప్రాంతంలో కాశ్మీర్ బ్రాహ్మణ ఉండేవాళ్ళు అన్నమాట. ఆ తురకలంతా అటాక్ చేసినారులే. ఎప్పుడు 89లో 90లో ఎప్పుడు చేసినారు? మేము అప్పుడు యూనివర్సిటీలో చదువుతున్నాం. మనం ఎస్కేయూలో చదివేటప్పుడు ఈ తురకలన్నీ చేసినప్పుడు అటాక్ చేసినారు అంతా వాళ్ళని. కాశ్మీర్ బ్రాహ్మణులందరినీ చంపేసేసి వాళ్ళంతా కాశ్మీర్ బాధ అని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళతో కలిసి అంతా మతమౌఢ్యులు మతమౌఢ్యులు మతాంధులు అని చెప్పేసి అంటారు అనమాట. వాళ్ళు మనుషులు కాదు వాళ్ళు. కాబట్టి ఆ విధంగా భౌతిక భోగమునకు ఆ ప్రాంతమున నిక్కముగా పెక్కు సౌకర్యములు ఉన్నవి, కానీ అవి విశుద్ధ భక్తుని కార్యము కానే కాదు. విశుద్ధ భక్తుని కార్యకలాపములు శ్రీ రూపగోస్వామి ఇట్లు వివరించబడిన. అన్యాలావిషత శూన్యం జ్ఞాన కర్మాధ్యానవృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. చూడండి, ఎవరు విశుద్ధ భక్తులు అంటే ఇక్కడ చెప్పినాడు. ఇక్కడ ఎవరు చెప్పినాడంటే రూపగోస్వామి చెప్పినాడు. ఎవరి రూపగోస్వామి అంటే చైతన్య మహాప్రభు కృష్ణుడు చెప్పినా కదా. కృష్ణుడు చెప్పినవన్నీ గ్రంథస్థం చేసినాడు. ఆయన పేరు రూపగోస్వామి. బృందావనంలో ఉన్నాడు ఈయన. కృష్ణుడు చైతన్య మహాప్రభుగా అవతారం తీసుకొని కృష్ణుడు బృందావనంలో వచ్చినప్పుడు అక్కడ ఆయనతో కలిసి ఆయన చెప్పినవన్నీ గ్రంథస్థం చెప్పినాడు. ఇక ఆయన చెప్పినది అనమాట అన్యాభిలాషిత శూన్యం. అన్యమైన అభిలాష అంటే వేరే కోరిక లేకుండా చేసే భక్తి అంటాడు. జ్ఞాన కర్మ అధ్యనావృతం అంటే అనుకూలముగాను భౌతిక లాభాపేక్ష రహితముగాను జ్ఞానకాండ మరియు కర్మకాండ రహితముగాను మనుజుడు శ్రీకృష్ణ భగవాని భక్తితో సేవ చేయవలేను అని అర్థం అనమాట. బిజినెస్ కాదు. నేను 10 టెంకాయలు కొడతాను, నాకు 10th పాస్ చేయి జగన్నాథ అంటే అది బిజినెస్ అవుతుంది. అది ఏమవుతుంది? అందుకే చెప్తున్నా, ఇక్కడ చెప్పినాడు అనుకూలంగా నాకు అనుకూలంగా ఏర్పాటు చెయ్యి అని భగవంతుని కోరకూడదు. లాభాపేక్ష అంటే నాకు లాభాపేక్ష లేకుండా భక్తి చేయాల. తర్వాత జ్ఞానకాండ
ఆ జ్ఞానం ఇవ్వు అని చెప్పేసి అడగడం కానీ, కర్మకాండ కర్మకాండ అంటే ఏమి? ఈ కర్మలు చేయడం. ఏదైతే వేదములో చెప్పిన కర్మకాండ గురించి ఉందనమాట. వేరే దేవీ దేవతలకు అంటే సూర్యుడికి ఉపాసన చేస్తే ఆరోగ్యం వస్తుంది. సరస్వతీదేవికి ఉపాసన చేస్తే విద్యనిస్తది. లక్ష్మీదేవి ధనమిస్తది. ఇవి కర్మకాండ. ఇవి కాదు. ఇట్లా ఆశ చేయకుండా కర్మకాండను కూడా దూరం పెట్టేసి మనుజుడు శ్రీకృష్ణ భగవానుని ప్రేమ భక్తితో సేవించాలి. ప్రేమతోనూ, భక్తితోనూ సేవించాలా అని చెప్తున్నాడనమాట. అదియే విశుద్ధ భక్తి యోగం అనబడును. కాబట్టి మనం ఏ కోరిక లేకుండా కృష్ణ యు ఆర్ బాస్. నేను దాస్. దాసుడు బాస్‌కు సేవ చేసినట్టు చేస్తాను అంతే నేను. నువ్వు నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నా ధర్మం ఏమిటి? బాస్‌కు దాసు చేసే సేవ చేసినట్టు చేస్తాను అంతే అని చెప్పేసి చెప్పుకొని సేవ చేయాలంటే అంతే మనం. ఆ బాస్ తెలుసు మనకేం కావాలో ఆయన చూస్తాడనమాట. అందుకే కృష్ణుడు చెప్పినాడు కదా! అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం చెప్పినాడు. అనన్యమైన చింతన, వేరే చింత చేయకుండా నన్నే నువ్వు ఎప్పుడైతే సేవిస్తావో, నా పాదాలు ఆశ్రయిస్తావో, నీ యోగము, క్షేమము స్వయంగా నేనే చూస్తానంటాడు. రాముడైతే హనుమంతుని పంపిస్తాడు కలియుగం కాబట్టి. రాముడు రాడు. హనుమంత ఉంటాడు. రామదాస్ సినిమాలో చేసాడు కదా! ఆ రామదాస్ కొడుకు వచ్చేసి కింద పడేసి దాంట్లోన కదా! అన్నం గుంటలో పడిపోతే హరే కృష్ణ అయితే అవసరం లేదా పంచముఖ ఆంజనేయుడుగా వచ్చేసి చెప్తాడు రాముడు చెప్తాడు. ఆంజనేయ వెళ్ళు అంటాడు. పంచముఖ ఆంజనేయ పోయి పంచ ప్రాణములు ఇచ్చేసిరా పిల్లకాయకి అని చెప్తాడు కదా! అట్లా పంపిస్తాడు. భగవంతుడు ఏర్పాటు చేస్తాడు కృష్ణ. నమ్మాలా మనం. నమ్మకంతో ఇవన్నీ చేయాలా? కాబట్టి శ్రీకృష్ణుని ప్రీత్యర్థమే భక్తి యోగంన పూర్తిగా నెలకొనే వారు దివ్య స్వర్గము, భౌమ స్వర్గము, బిల్వ స్వర్గము అనేది 3 రకములకు స్వర్గములందులు అభిరుచిని కలిగి ఉండరు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మరి స్వర్గలోకంలో సౌఖ్యం కోరుతారా? అంటే ఊర్ధ్వలోకాల్లో సౌఖ్యం కావాలనుకుంటాడా భక్తుడు? వద్దే వద్దు నాయన, నీ సేవ ఉంటే చాలు నాకు. నాకు నీ సేవ మాత్రమే ఇయ్యి అని చెప్తాడనమాట. లేదా అధోలోకంలో పోయి అక్కడ అనుభవించరాలా ఆ క్రిములు, కీటకములు, పిశాచాలు ఏవైతే అనుభవిస్తాయో ఆ ఆనందం చూసొస్తానని చెప్పేసి అంటాడా భక్తుడు? వల్ల అంటాడు. ఏమి లేదా ఈ భూమండలంలో వచ్చేసి స్వర్గం ఇక్కడ ఉండే ఈ భూమండలంలో ఉండే సౌఖ్యాలు అనుభవించాలని కోరుతారా? వద్దంటాడు. కాబట్టి ఈ బ్రహ్మాండంలో ఉండే ఈ 3 లోకాలను పడే 14 లోకాల్లోనూ ఎక్కడా నాకు జన్మ వద్దు నాయనా, నీ పాదాలు ఆశ్రయించను, ఏమి నీ గోలకం తీసుకోవని కోరుతాడు అన్నమాట కృష్ణుడు. కృష్ణుడికి కోరుతారు ఎవరు? విశుద్ధ భక్తుడు. మామూలు శుద్ధ భక్తుడు కాదు, విశుద్ధ భక్తుడు. కాబట్టి ఇది సత్యం నాయన. ఈ విధంగా విశుద్ధ భక్తులుగా మనమంతా కావాలని చెప్పేసి మరి ఆ విధంగా శ్రీల ప్రభుపాద్ ఆధ్యాత్మిక గురువుగా మనకంతా గురువు ఎవరు? శ్రీల ప్రభుపాద్కి గడియపాల శ్రీల ప్రభుపాద్కి. కాబట్టి ఆ విధంగా ప్రభుపాదని మనం గురువులుగా ఆధ్యాత్మిక గురువుగా స్వీకరించి కృష్ణ భక్తిలో నెలకొన్నప్పుడు మనము ఈ 14 లోకాలకు అతీతమైన గోలోక బృందానికి వెళ్ళడానికి మనకు కాకుండా అందుకు కాబట్టి బాగా జపం చేయండి. ఆయన అంటారు జపం చేయండి. సండే ఖచ్చితంగా దేవాలయానికి రండి. భగవద్గీత ప్రవచన వినండి, చేయండి. హరే కృష్ణ. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు అర్పిస్తూ హరే కృష్ణ ఇంతటితో ముగిస్తున్నాం. హరే కృష్ణ. వాంఛ